దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనందరిలో ఉద్యమం నింపడానికి మనం పడుతున్న ఈ ఊగిసలాట, ఈ శ్రమలను గూర్చి దేవుడు ఒక్కసారి మన తట్టి లేపడానికి బైబిల్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్లో ఆ వర్డ్స్ మనం చదువుతున్నప్పుడు నిజంగా ఇలాంటివి మనం ఎదుర్కోగలమని మనకు అనిపిస్తుంది. ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఏం రాయబడ్డదో ఒకసారి చూద్దాం. పిలిపిలికి రాసిన పత్రిక, చాలా జాగ్రత్తగా వినండి, త్వరగా ముగిందాం. పిలిపిలికి రాసిన పత్రిక, అందరూ బైబిల్ చూడాలి. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. పిలిపిలికి రాసిన పత్రిక బేస్ తగ్గిస్తాం. 1వ అధ్యాయం 30వ వచనం నుండి. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక ప్రేమ గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు ఆగుదాం. ఈ వచనాలన్నీ కాదు కానీ ఒక విచిత్రమైన వచనం ఉంది 29 నుండి 50. అనగా మీరు నా యందు చూసినట్టు నా యందు ఉన్నారని మీరు ఎరిగి మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నదని, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈరోజు మనం హెడ్లైన్ ఏంటంటే సఫరింగ్స్ అండ్ టెంప్టేషన్స్. బాగా వినాలి. శోధనలు ముందు, శ్రమలు శోధనలు. నేను అడుగుతున్నాను, శ్రమలు శోధనలు ఒకటి కాదా? ఒకటి కాదు. శ్రమలు వేరు, చెప్పండి, శోధనలు వేరు. శ్రమలు శోధనలు వేరు. ఈరోజు మాత్రం శ్రమల కోసమే మనం వింటున్నాం. శోధనలు వచ్చేవారు విందాం సాడే స్కూల్లో. ప్రస్తుతానికి ఇక్కడ శ్రమలు విందాం. శ్రమల కోసం మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినండి. శ్రమలు అంటే ఏంటి అసలు? దీనికి ఏమైనా డెఫినేషన్ ఉందా? ఉంది. శారీరకంగా మానసికంగా మనల్ని ఇబ్బందికి గురి చేసే వాటిని శ్రమలు అంటారు. ఎక్కువగా శ్రమలు అనే పదం ఎక్కడ ఎలిబరేట్ అయిందంటే శారీరకంగా రోగాలు కానీ, ఇంకా గాయాలు కానీ, మనుషుల వల్ల కలిగే ఇబ్బందులు ఉంటాయి చూసారా, వీటన్నిటిని శ్రమలు అంటారు. ఈ శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ పత్రిక బరువు ఏంటో తెలియాలంటే, ఈ పత్రిక యొక్క భారం ఏంటో తెలియాలంటే దీని బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఏముంది దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే, పౌలు గారిని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. అంటే జైల్లో నుంచి రాస్తున్నాడు ఈ పత్రిక అంటే? అవును, జైల్లో నుంచి పత్రిక రాస్తున్నాడు. జైల్లో నుంచి పత్రిక రాస్తున్నవాడు సంఘానికి ధైర్యం చెప్తున్నాడు. అచ్చు మీరు నా వలే మీరు ఏ శ్రమలైనా ధైర్యంగా ఉండాలి అంటున్నాడు. జైలు ఎందుకు పెట్టారు ఆయన్ని? ఎందుకు పెట్టారు మనకు తెలియాలంటే కొంచెం డేటా ఇస్తాను. కొంచెం పత్రిక ఎప్పుడు చదివినా మీకు ఆ ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకోండి. పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఎన్ని? 3. ఈ 3 మిషనరీ ప్రయాణాల్లో మొదటి ప్రయాణము, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం. 2వ ప్రయాణం చేస్తాడుగా. ఈ 2వ ప్రయాణం చేసినప్పుడు సరిగ్గా 2వ ప్రయాణం టైంలో ఈయన పత్రికలు రాశాడు. అంటే ఏ పత్రికలు రాశాడు? చాలా పత్రికలు రాశాడు. అందులో 2వ ప్రయాణ సమయంలో సరిగ్గా పత్రిక రాస్తున్నాడు. ఎక్కడుండి పత్రిక రాస్తాడంటే జైల్లో ఉన్నాడు. జైల్లోకి ఎందుకు వెళ్ళాడు? కొంచెం పత్రికల యొక్క పునాదులు ఏంటో మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యములు తిరగేయాలి. ఎప్పుడన్నా ఏ పత్రికైనా అర్థం అవ్వాలంటే ఏ కార్యాలు తిరగేయాలి? అపోస్తుల కార్యాలు. ఎక్కడుంది దీని గురించి ఒకసారి రండి. 16వ అధ్యాయం అందరు రావాలి. 16వ అధ్యాయం 12వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 12వ వచనం నుండి. ఇంకా 11 నుంచి చూద్దాం. కాబట్టి త్రోయాను విడిచి వాడ ఎక్కి తినగ్గా అని చెబుతూ అక్కడ ఒక మాట చూడండి. అక్కడ నుండి మేము ఫిలిప్పికి వచ్చి తిని. మన పత్రిక పేరేంటండి?
ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇప్పుడు ఏ టౌన్కి వచ్చాడట? ఫిలిప్పీ టౌన్కి వచ్చాడట. ఈ పట్టణం ఏదైతే ఉందో మాసిదోనియా దేశముల ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణం. ఇప్పుడు చెప్పండి, మాసిదోనియాకి క్యాపిటల్గా వ్యవహరిస్తున్నది ఏంటి? ఫిలిప్పు. అంటే ఒక రాజధాని ఏరియా అన్నమాట. వర్తకం బాగా జరుగుద్ది, వాణిజ్యం బాగుంది, జనాలు అన్ని విధాలుగా కాస్త డెవలప్ అయి ఉన్నారు. అలాంటి ఏరియాకి వెళ్ళాడు. వీళ్ళు ఎవరంటే కళ్ళు మూసుకుని చెప్పొచ్చు, వీళ్ళు రోమీలు, అంటే అన్యుల ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళారు అపోస్తలుడైన పౌలు గారు. జరుగుతుంది, సువార్త చెప్తున్నాడు. అక్కడే ఒక వ్యాపారం చేస్తున్న ఒక పెద్ద ఆవిడ ఉంది. పెద్ద ఆవిడ అంటే వయసు ఎంత నాకు తెలియదు, కానీ పెద్ద వ్యాపారమే చేస్తుంది ఆవిడ. ఆ రోజుల్లో ఈ పొడుము ఏది, ఈ యోధారంగు పొడుము ఉంటుంది చూసారా, అది చాలా కాస్ట్ అండి. అలాంటి బిజినెస్ ఆవిడ చేస్తుంది. ఎంత బిజినెస్ చేసినా ఆవిడకున్న గొప్ప గుణం ఏంటంటే ప్రేయర్ మంత్. ఎవ్రీడే సంధ్య వేళ నది ఒడ్డిన ప్రార్థన చేస్తుంటుంది ఆవిడ. మనమైతే మన ముఖానికి బిజినెస్ ఉంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటే బిజినెస్ ఉండదు, రెండు ఉంటే ఇంక భూమి మీద ఆవిడ బతులు లేరు, నేనే బతులు అంటాం మనం. ఆవిడ అలా కాదు, ఆవిడకు ఒక విజన్ ఉంది. చక్కగా బిజినెస్ చేస్తుంది, ప్రేయర్ చేస్తుంది, తన ఇంటి వారు రక్షణ కొరకు ఎక్కువ ఆలోచిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కడో రేరుగా ఉంటారండి. తను ఆలోచిస్తున్న విధానం మనం ఆలోచిస్తున్నప్పుడు పౌలు గారికి పిలుపు వచ్చింది పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్ముడట మాసిదోనియాకి బలవంతముగా తీసుకెళ్ళాడట. ఎవరిని? పౌలు గారు. ఎందుకు బలవంతంగా తీసుకెళ్ళాడంటే అక్కడ ప్రేయర్ చాలా బలంగా ఉంది. ఆవిడ నది ఒడ్డున కూర్చొని ప్రార్థన చేస్తుంది ఆ ఇంటి వారికి. దేవుడు బాగా గమనించండి, తన ఇంటి వారికి రక్షణ కావాలని ఆవిడ ప్రార్థన చేస్తుంటే ఆయన అక్కడ తాగలేదు, ఇంటికే కాదు ఎంటేరు మాసిదోనియాకి, అంటే ఆ స్ట్రేట్కే ఆయన సువార్త ఇవ్వాలనుకుంటున్నాడు. మొత్తం ఆ ఏరియాకే రక్షణ ఇవ్వాలనుకుంటాడు. అంటే మనం అడిగేది ఎంత అడుగుతాం, దేవుడు చెప్పండి అంత పెద్దగా చేస్తాడన్నమాట. ఈవిడ అడుగుతుంది, నా ఇంటి వారికి నా వారికి రక్షణ కావాలని. వెళ్ళాడు, సువార్త చెప్పాడు, చక్కగా విషయం జరుగుతుంది. అయితే ఆ ఏరియాలో ఓ పిల్లకి దయ్యం పట్టింది. ఆ పిల్లకి దయ్యం పట్టినప్పుడు ఆ పిల్ల ఏం చెప్తుందంటే పుతేను అని ఉంది కదండి. ఆ పుతేను అనే చిన్నదానికి దయ్యం పట్టింది. దయ్యం పట్టినటువంటి ఏం చెప్తుంది? సోది చెప్తుంది. సోదంటే ఏంటి? సోదంటే సోదే. సోదంటే ఏం చెప్తుంది అంటే సోది చెప్తుంది. సోదంటే నీ పేరు ఇది, నువ్వు అది, నీ బిజినెస్ ఇది, ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అంత సోది, ఉపయోగం లేని మాటలు అనమాట ఇలాంటివన్నీ. అంటే గమనించండి, దయ్యాలు ఇలాంటివి చెబుతాయా అంటే చెప్పండి, చెబుతాయి. మళ్ళీ అదిగో జేమ్స్ దయ్యాలు ఉన్నాయా అంటున్నాడు అంటారు, మళ్ళీ ఇదో గొడవ. రాయబడింది చెప్తున్నాను నేను, దయ్యాలు చెబుతాయి, మాట్లాడతాయి. ఒక వ్యాఖ్యానంలో ఏమనుందంటే దయ్యాలట చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్పొస్తాయంట. అంట, నేను కన్ఫర్మ్ చేయట్లేదు, అంట, అది వ్యాఖ్యానంలో ఉంది. చచ్చిపోయిన నా పేరు పుల్లయ్య అంటది. అది మనం అనుకుంటాం పుల్లయ్య వచ్చాడు అనుకుంటాం. దానికి ఆ గుణగణం అంటే సోది చెప్తుంది అనమాట, ఏదో ఒక సోది చెప్తుంది. అందుకే సోది చెప్పి దయ్యాలకి మాట్లాడే గుణం ఉంది. అందుకే సౌల్ టైంలో కూడా, పాత నిబంధన సౌల్ టైంలో కూడా కర్ణ పిశాచి తంత్రము కలిగిన ఒక ప్రాక్టీస్ ఉంది కదండి. ఆ ప్రాక్టీస్ ఏం చేస్తుంది అంటే ఎంతో కొంత దయ్యాలతో కనెక్ట్ అవ్వకపోతే ఆ ప్రాక్టీస్లు ఉంటాయా? ఎంతో కొంత కనెక్ట్ అవుతారు. అంటే దయ్యం ఆ రోజుల్లో సొసైటీలో అక్కడక్కడ మాట్లాడేది, శ్మశానానికి తీసుకెళ్ళేది, శ్మశానంలో గింజేది, శ్మశానంలో పడగొట్టేది, తనను తాను గాయపరిచేలా మనిషికి పట్టి పీడించేది. ఇక్కడ కూడా అలాంటి కేసు ఒకటి రికార్డ్ చేశారు. ఈ పిల్లకి దయ్యం పడితే దయ్యం వదిలించాలి కదండి. ఈ పిల్లకి దయ్యం పడితే దయ్యం ఏం చేస్తుందంటే వచ్చే వాళ్ళందరికీ జాతకాలు చెప్తుంది. ఇదిగో నువ్వు వచ్చే వారం 4 చక్రాల కారు అంటావు, కారుకి 4 చక్రాలు ఉంటాయి, ఇలాగే చెప్తారు జ్యోతిష్యాలు. నాకు చిన్నప్పుడు ఈదిలోకి వచ్చినప్పుడు ఒక ఆయన చెప్పాడు అనమాట, ఏదో కార్డు తీస్తారు, కార్డు తీసిన తర్వాత చెప్పాడు ఏమనంటే, ఇదిగో నువ్వేం కొంటావంటే భవిష్యత్తులో నువ్వు 4 చక్రాల వాహనం కొంటావు అన్నారు. నీ జనరేషన్ మారిన తర్వాత ఖచ్చితంగా కొంటావు కొనవా? మా అమ్మాలు తెగ మురిసిపోయి బాబు బాగా ఎదిగిపోతాడులో ఉంది అనుకుంటారు. కానీ ఆ కార్డులో నాకు ఇప్పటికీ పెద్ద డౌట్ ఏంటి చెప్పనా, ఆ కార్డులో డౌట్ వచ్చింది ఏంటి చెప్పనా, అందులో ఆయన వచ్చాడు, 1000 మంది ఉంటారు చూసారా, 1000 మంది, ఓ దేవుడు ఉంటాయి కదా 1000 మంది ఉండి, ఆ ఫోటో వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాను, 1000 మంది అయ్యే పనా అంటే కంపేర్ చేస్తారు అంటే అయ్యే పని అంటే నాకు ఆశ ఉందని కాదు, మామూలుగా చెప్తున్నా.
అంటే దానికి ఎలా కంపేర్ చేస్తారు? ఉండదండి, సోది మాటలన్నీ. ఆ రోజు ఒరిజినల్గా దెయ్యాన్ని బట్టి సోది చెప్పేవారు, ఈరోజు సోది నేర్చుకున్నారు, సోది ప్రజలకు చెప్తారు. ఆ సోది బాగా ఏం చేస్తుందంటే వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఈ పిల్లకి దయ్యం పట్టిందరే, మానసిక రుగ్మత పట్టినాడు బట్టి ఈ పిల్లకి దయ్యం బట్టి ఈ చిన్నపిల్లని ఎంత ఎలా ఏడిపిస్తుందని యజమానులు వదిలించడానికి బదులు ఏం చేశారంటే దొరికింది అవకాశం అని చెప్పి ఆ పిల్లను అడ్డు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. వచ్చిపోయే వాళ్ళందరికీ ఆ పిల్లతో భవిష్యత్తు చెప్పిస్తున్నారు. సరిగ్గా అదే టైంకి పౌలు గారు ఏరియాకి వెళ్ళారు. వెళ్ళి పౌలు గారు గద్దించేశాడు. దయ్యాన్ని ఎప్పుడైతే గద్దించాడో ఆ చిన్నదానికి విడుదల వచ్చింది. ఆ చిన్నదానికి ఎప్పుడైతే విడుదల వచ్చిందో బిజినెస్ పడిపోయింది. బాస్ సీరియస్ అయిపోయాడు. అరే, ఈ పిల్లకి పట్టిన దయ్యం ఎవరా వదిలించేసాడంటే అదిగో అపోస్తుడైన పౌలట. ఆ పౌలు వదిలించేసాడంటే అలా ఎలా వదిలించేస్తాడు? మన బిజినెస్ ఏమైపోవాలి? సీరియస్ అయిపోయాడు, ఫైర్ అయిపోయాడు. ఎక్కడా? అక్కడ ఉన్నాడు, తీసుకురండి. నడిసాల్లోకి తీసుకొచ్చి రచ్చబండలో తగుబెట్టి పౌలు గారికి గట్టిగా వారి ఈడెవడండి, వీడెవడో మా బిజినెస్ తీసేయడానికి. ఇక్కడ బిజినెస్ అంటే ఏంటి? ఆ పిల్లకి దయ్యం ఉండాలంతే. ఆ పిల్లకి దయ్యం ఉంటే వచ్చేపోయే వాళ్ళందరికీ సోది చెబుతుంది. ఆ సోది వల్ల రూపాయి పాపే సంపాదించుకుంటున్నాడు. ఆ పిల్లని పంజరంలో చిలకలా వాడుకుంటున్నాడు అన్నమాట. పౌలు గారు చూడలేకపోయాడు, దేవుడు భరించలేకపోయాడు. ఆ పిల్లకి ఎప్పుడైతే విడుదల వచ్చిందో, అందుకే 16 వచనంలో 18 వచనంలో ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుంది కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమె వలన ఈమెని వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే ఆ దయ్యము ఆ పిల్లని వదిలిపోయాను. నజరుడైన యేసు నామం చెప్పిన వెంటనే చెప్పండి, దయ్యాలు వదిలిపోయాయి. కానీ మన వాళ్ళు మంత్రంలా చెబుతారు, యేసు రక్తం జై, యేసు రక్తం జై అంటే అది చాలా చూసాం ఇలాంటివి ఉంది. చాలామంది ఈ మధ్య ప్రాక్టీస్ చేస్తారు, రక్తము రక్తము రక్తం అంటే ఇవి కాదు, మంత్రాలు కాదు. నేను అడుగుతాను, ఉచ్చారణ కాదు అక్కడ. ఆ నామం చెప్పేవాడిని బట్టి కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీవు ఎలాంటోడో దానికి బాగా తెలుసు. నువ్వు ఇప్పుడు వచ్చి యేసుప్రభు నామం ఉపయోగించేస్తే పోతుందని ఎలా అనుకుంటున్నావు? చెప్పేవాడికి కూడా ఆ క్యాపబిలిటీ ఉండాలి. విడుదల చేసేవాడు కూడా స్థిరమైన ప్రభువునందు కట్టబడిన బలమైన పాత్ర ఉండాలి. అందుకే పౌలు గారికి ఆ గుణగణాలు ఉన్నాయి. పౌలు గారు యేసు నామం చెబితే దయ్యాలు పోతున్నాయని, అదే తర్వాత అధ్యాయాల్లో కొంతమంది ఏం చేశారంటే యేసు నామం చెబితే పోతున్నాయి కనుక మేము కూడా యేసు నామం చెబుతామని ఏం చేశారంటే కొంతమంది, నజరుడైన యేసు నామం ఉన్న దయ్యములారా మీరు పొందంటే శుభ్రంగా బట్టలు ఊడైపోయేలా కొడేసినాయి. అంటే చెప్పే బాగా వినండి, వస్త్రాలు ఊడిపోయేలా కొట్టేసి ఉందిగా బైబిల్లో, చితగ్గొట్టి పాడేశారంటే మనకేం అర్థం అవుతుంది? అక్కడ ఉచ్చారణ కాదు, చెప్పండి, ఉచ్చరించేవాడు ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి ఇంపార్టెంట్. పౌలు గారు ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడు 19వ వచనంలో, ఆమె యజమానులు తన లాభసాధన పోయినని చూసి పౌలును శీలను పట్టుకొని గ్రామపు సావుల్లోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, ఎంత కోపమో చూడండి, ఈడ్చుకొని పోయి అంత న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమిలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించున్నారు, మన పట్టణమును గలిబిలి చేసేస్తున్నారని చెప్పి అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసేశారు. భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోకి త్రోసివేసి వారి కాళ్ళకు బండ వేసి బిగించేశారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవుడికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. సరిగ్గా బాగానండి. ఏ కారణం మీద పౌలు గారిని అరెస్ట్ చేశారండి? నేరం ఏమీ చేయలేదు, ఏ ఉండిలో డబ్బులు తీయలేదు, ఎవరిని ఏమనలేదు. ఆ దయ్యం పట్టిన చిన్నదానికి విడుదల ఇచ్చినందుకు అరెస్ట్ చేస్తారు. అంటే ఆ దయ్యం పట్టిన చిన్నదాన్ని విడుదల కలిగించినందుకు అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. సరిగ్గా ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు? ఎక్కడున్నా ఈయన ఖాళీగా ఉండడు. మనం అయితే ఏం చేద్దాం చెప్పండి? మన జైల్లో పడితే ఏం చేద్దాం చెప్పండి? బెంగెట్టుకుని గోళ్ళ వైపు దిగాలుగా చూసి ఈ బతుకు నోటికి దేవుడు నన్ను వదిలేసాడని చెప్పి మనం సూసైడ్కి డిసైడ్ అవుతాం. పౌలు గారు అలా చేయలేదు. ఒకవేళ నీకు ఇన్ఫర్మేషన్ ఉండి ఫోన్ ఇస్తే, నీకు ఇన్ఫర్మేషన్ ఉండి లెటర్ రాసుకునే అవకాశం ఇస్తే నీ ఇంటికి ఉత్తరం ఏమని రాస్తావు చెప్పు? ప్రియాతి ప్రియమైన నా భార్య మనకి నేను రాయినది ఏమనగా, ఇక్కడ అస్సలు కూరలు బాగాలేదు, వచ్చేవారు నువ్వేమనొద్దు 2 పచ్చడి బ్యాగులు పట్టుకుంటురా, అలాగే 2 వస్త్రాలు కూడా పట్టుకుంటురా,
నేను జైలు అధికారులతో కూడా ఏదోలా రికమెండేషన్ చేసి ఇంటి భోజనం రావాలని ఏదోలా గవర్నర్తో అన్న మాట్లాడి చెప్పండి నాకు ఇంటి భోజనం వచ్చేలాగా ఏదోలాగా ప్లాన్ చేయండి అని ఈ రిక్వెస్ట్లు పెడతాం. ఇప్పుడు ఇదే కదా గొడవ, అధికారులందరూ అరెస్ట్ చేస్తాయి. ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తేవాలి, ఇంటి దగ్గర నుంచి మెడిసిన్ తేవాలి, ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు తిండి, ఇంటి దగ్గర నుంచి కూరలు తిండి, ఇంటి దగ్గర ఇది గొడవ. లోపల ఉంటుంది రకం ఉంటుందండి, లోపల ఉంటుంది రకం ఉంటుంది. మీకు బయట మీకు ఈ టైం వాల్యూ తెలియదు, కానీ లోపల ఉన్నవాడికి టైం వాల్యూ చాలా తెలుస్తుంది. ఎందుకంటే నేను అనుభవించాను, నాకు తెలుసు ఆ విషయం. ఆ జైల్లో ఉన్నప్పుడు బయట ఈ ఆర్న్స్ వినబడుతున్నాయి చూసారు, మీకు విజిల్స్, ఈ ఆర్న్స్ వినబడుతున్నాయి కదా, బైక్ హార్న్లు కానీ మనుషుల శబ్దాలు, ఆ లోపల ఉన్న వినబడితే ఆ లోపల ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్తున్నా, ఆ రోడ్డు మీద మళ్ళీ నేను స్వేచ్ఛగా ఆర్న్ ఎప్పుడు వింటానా అని అనిపిస్తుంది మనకి. మాకు ఇక్కడ టైం విలువ తెలియదు, మనకు టైం పాస్ కొడతాం అక్కడ, ఆ టైం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను. లోపల ఉన్న వాళ్ళకి అదొక రకం ఉంటుందండి, అదొక సైకోటిక్ లక్షణాలు వస్తాయి, ఆ బాధలు ఉంటాయి. కానీ పౌలు గారికి అది పెద్ద బాధ అనిపించట్లేదట. పౌలు గారికి పెద్ద ఇబ్బంది అనిపించడానికి 4 గోళ్ళ మధ్య మన జైళ్ళు ఇప్పుడు బాగుంటాయండి. కొంచెం మానవ హక్కులు వచ్చి ఏవైతే ఇప్పుడు ఈ మానవ హక్కులు వచ్చిన తర్వాత మనిషికి సహజంగా పౌర హక్కులు భగ్నం చేయకూడదని కొన్ని హక్కులు ఉన్నాయి. ఫుడ్ విషయంలో హక్కులు ఉన్నాయి, కట్టుకునే వస్త్రం విషయంలో హక్కులు ఉన్నాయి. మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ అధికారులు వచ్చిన తర్వాత కొంచెం సౌలభ్యం ఉంది. కానీ అప్పుడు అలా ఉన్నాయా జైళ్ళు? అప్పుడు అలా లేవండి జైళ్ళు. చాలా కిక్కిరిసిపోయి చిత్తడిగా అక్కడే జలగలు, అక్కడే పురుగులు. అప్పటికే పాత ఖైదీలు ఎవరైనా చచ్చిపోతే ఆ జైల్లో అలాగే వదిలేస్తారు. ఆ ఎముకలు అక్కడ ఉంటాయి, పురుగులు అక్కడ ఉంటాయి, బద్ది పురుగులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద మనిషిని తింటా. ఎప్పుడన్నా ఈసారి చనిపోయిన తర్వాత బాడీని అబ్జర్వ్ చేయండి, ఒక 10 days తర్వాత ఆ బాడీకి పడుతుంది. దాని పేరు బద్ది పురుగు అంటారు. ఎంత పొడవ అవుతుంది, ఎంత లావది. పెద్ద రొయ్యలు ఉంటాయి చూసే, పెద్ద రొయ్య, టైగర్ రొయ్యలు ఆ మాదిరి అవుతుంది. అలాంటి పురుగులు అక్కడ పాకుతాయి. జలగలు బాగా చిత్తడు ఉందనుకోండి, జలగలు పాకుతాయి. అలాంటి జైల్లో పడేశారు. కదలకూడదని కాళ్ళకి ఏం వేశారట, బండ వేసి. దాని మీద చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయండి. నిజానికి బండ ఎలా వేశారంటే, కొంతమంది ఏం చెప్తారంటే ఈ సేళ్ళు ఉంటాయిగా, ఈ ముడుకులు, ఆ ముడుకులకి మధ్య బండకి ఇలా 2 కాయలు చేసి సరిగ్గా మధ్యలోకి ఈ కాళ్ళు దోసేవారని అదొక వ్యాఖ్యానం ఉంది. రెండో వ్యాఖ్యానం ఉంది, ఇది ఒకవేళ నిజమో అబద్ధం నాకు తెలియదు, కానీ రెండో వ్యాఖ్యానం ఏంటంటే, వీళ్ళకి మనం ఇలా మోకాలు ముడిచినప్పుడు ఇలా బెండ్ అవుద్దిగా, మన మోకాలు ఇలా బెండ్ అవద్ది, సరిగ్గా ఈ బెండ్లో బండేసి బిగించేవారట. అంటే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. అలాంటి అరెస్ట్ చేసి పౌలు గారిని అక్కడ పెడితే అప్పుడు లెటర్ రాస్తున్నాడండి సరిగ్గా. ఎందుకంటే ఆ టౌన్లో ఆ కేసు డీల్ చేసిన తర్వాత జైల్లో పెట్టారుగా. ఇప్పుడు ఈయన జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు వరకు వాక్యం ఉన్న వాళ్ళు ఏమైపోతారండి? గురువు గారు ఏమైపోయారు, వాక్యం చెప్పిన మన దైవజనుడు ఏమైపోయాడు, లోపల ఏం జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు ఆయన రాశాడు. ఏమని రాశాడు చెప్పినా, నేను క్రీస్తునందు ఆనందిస్తున్నాను, డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్స్ అని లెటర్ రాశాడు. నేను యేసుక్రీస్తునందు ఆనందిస్తున్నాను, ఇదిగో నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా చెప్పండి ఆనందించండి. నేను అడుగుతున్నాను, జైల్లో ఆనందం ఏంటండి? సరే మీకు జైల్లో ఏం ఆనందం ఉందంటే పాటలు పాడుకుంటున్నారట, జైల్లో ఏం ఆనందం ఉందంటే చిన్న సైజు గృహకుడికి పెట్టుకున్నారట, జైల్లో ఏముందంటే సాంగ్స్ పాడుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు. ఈ సాంగ్స్ ప్రేయర్స్ జరుగుతుంటే చుట్టూ ఉన్న ఖైదీలు వింటున్నారట. వాళ్ళ సాంగ్స్లో అర్థాలు ఉన్నాయి, వాళ్ళ సాంగ్స్లో పరమార్థాలు ఉన్నాయి. ఈ ట్రెండ్లో ఉన్న సాంగ్స్లో డీజే దాడా 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 డీజేలు ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు వారిని లవర్ను అన్నట్టు పాడుతున్నారు. యేసుక్రీస్తు వారికి వచ్చి ఏవే పోవే రావే అంటున్నారు. ఎవరిని ఏవే పోవే అనేది భయం లేని పాటలన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు పాటలు కదిలిపోయారు, పాటలు మారిపోయిన ఉన్నారు తెలుసా. నేను ఒకటి అందులో పాటలు విని మారిపోయిన వాళ్ళు ఒకరు. మరణానికి వచ్చిన ఒక పాట విన్నప్పుడు నేను కదిలిపోయాను. అందులో రియలిస్టిక్గా కొన్ని వీడియోస్ చూపించారు. ఎన్టీ రామారావు గారిది, నాగేశ్వరరావు గారిది. ఆ టైంలో చనిపోయిన సౌందర్య హెలికాప్టర్లో చచ్చిపోయిందిగా. ఈ వీడియోస్ అని చూస్తున్నప్పుడు ఆవిడ ఆ ఫేవరెట్ హీరోయిన్, ఆవిడ పేరు మేడమెన్స్ పడిపోయింది కదా, హిందీ హీరోయిన్, ఆవిడ పేరు దివ్య భారతి. వీళ్ళందరినీ చూపిస్తుంటారే ఏట్రా ఏం చెప్తున్నారు అన్నప్పుడు ఆ కవి వ్యక్తీకరణ ఎంత విచిత్రంగా ఉందో. సాంగ్స్ మనుషుల్ని కదిలించాలి, సాంగ్స్ మనుషుల్ని తట్టి లేపాలి, పాటలు మనుషులకి బోధ కలిగించాలి. ఇలాంటి సాంగ్స్ పాడుతున్నాడు. సాంగ్స్ పాడుతూ ఖాళీగా ఉన్నాడా, ఇక వర్షిప్ అయిపోయింది, చక్కగా తినేసి పడుకుందాం అనుకున్నాడా, సంఘానికి లెటర్స్ రాశాడు. ఆ లెటర్స్లో ఒక లెటరే పిలిపిలికి రాసిన పత్రిక. అందులో విచిత్రమైన పదం వాడుతున్నాడు. ఆ మొదటి అధ్యాయంలో ఏమని వాడుతున్నాడు? 60లో రాస్తున్నాడండి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 60లో జరుగుతుంది. అప్పుడు లెటర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మొదటి అధ్యాయం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక
ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను. మీకు విచిత్రంగా అనిపిస్తుందో లేదో, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు, ఒకదానికి ప్రిపేర్ అయిపోవాలట. చెప్పండి, ఆయన పక్షమున శ్రమ అనుభవించడానికి ప్రిపేర్ అయిపోవాలి. పౌలని నన్ను సువార్త చెబుతున్నందుకు నన్ను జైల్లో ఎందుకు పెట్టారంటే, మీరు కారణాలు ఏమి ఎతక్కండి, నేను రక్షణ పొందినప్పుడే ప్రిపేర్ అయిపోయాను. ఆయన పక్షమున నేను శ్రమ పడ్డానికే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. మరలా ఒక సువార్థికుడిగా, ఒక విశ్వాసిగా మనం రక్షణ పొందిన వెంటనే దేవుడికి మనకిచ్చే బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? శ్రమలు. ఏ చర్చిలో చెప్పరండి ఇవి, ఎవరు చెప్పడానికి ఇష్టపడరు, ఇలాంటివి చెప్పినా రారు. కానీ బైబిల్ అది చెప్తుంది, మనం రక్షింపబడిన తర్వాత దేవుడికి మనకు ప్రిపేర్ చేసే రూట్ ఏం రెడీ చేస్తున్నాడు దేవుడు అంటే, శ్రమలనే మార్గాన్ని రెడీ చేస్తాడు. ఇప్పుడు ప్రశ్న, ఈ శ్రమలనే మార్గాన్ని రెడీ చేస్తాడు. అవును, నీ బాసుకు నువ్వు నచ్చవు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, చాలా క్రైసిస్ జరుగుతుంది, రాపిడి జరుగుతుంది, నీ బాస్ నిన్ను ఇబ్బంది పెడతాడు. నీకు అనిపిస్తుంది, దేవా నేను ఎంత భక్తిగా ఉన్నా ఏంటి ప్రభు నా ఆఫీసులో అంటే జరుగుతుంది, నేను అందుకే నేను పిలుచుకున్నాను. నీ ఫ్యామిలీ నీ మీద తిరగబడిపోతుంది, నీ సొంత సభ్యులే నీకు ఎండిపోటుకు రెడీ అయిపోతారు, నీ కుటుంబీకులే నీకు విరుద్ధంగా నిలబడతారు, నీ స్నేహితులే నీ గూర్చి చెడ్డగా మాట్లాడడానికి రెడీ అయిపోతారు. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావే నీ పిల్లల కోసం, ఆ పిల్లలు అలాగాలనుకుంటావు, కానీ విచిత్రం ఏంటి చెప్పినా, నీ పిల్లలే నీకు పెద్ద బంధకంలా తయారవుతారు. ఏంటి ప్రభు అంటే, ప్రిపేర్ అయిపో. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నాయి, బాస్ వలన ఇబ్బందులు కలుగుతున్నాయి, స్నేహాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి, కుటుంబం వలన ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎన్నో శ్రమలు కలుగుతున్నాయి. ఈ శ్రమలన్నిటి వెనకాల ఇప్పుడు ప్రశ్న, అసలు శ్రమలు ఎలా వస్తాయి చెప్పాలి. నాకు 2-3 కారణాలు చెప్పండి. శ్రమలు అనేవి ఎలా వస్తాయి? అలా వస్తాయి అనకూడదు. కరోనా టైంలో కరోనా ఎలా వచ్చిందంటే ఒకడు అన్నాడట, అమ్మా వెనకాల జాగ్రత్త పాములు ఉంటాయి. బాబుకా అడిగి అది హీరోయం కదా, అలా పోయామండి, ఆ పాములు పడ్డాయి. సరే, శ్రమలు అనేవి ఎలా వస్తాయి చెప్పండి. శ్రమలు అనేవి ఎలా వస్తాయి? 2-3 కారణాలు చెప్తాం. మన స్వయంకృత అపరాధం వలన వస్తాయి అంటాం. మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, శ్రమలు అనేవి ఎలా వస్తాయి? కరోనా టైంలో అడిగారట, శ్రమలు ఎలా వచ్చారంటే, ఇప్పుడు మనం అడుగుతున్నాం అలాగే ప్రశ్న, కరోనా ఎలా వచ్చిందంటే ఆడు సిగ్గు లేకుండా అన్నాడట, ఆ ఇదిలోకి వచ్చి ఈ ఇదిలో నుంచి ఆ ఇదిలోంచి పోయి అలా పోయింది అన్నాడట. అది కాదు ఆన్సరు. శ్రమలు అనేవి ఎలా వస్తాయి డైరెక్ట్ చెప్పండి. మనకు శ్రమల గురించి తెలియాలండి. మనకు తెలియకపోతే మన కాపురాలు చేయడం రాదు, మనకు తెలియకపోతే మనకు సువార్త చేయడం రాదు, మనకు శ్రమల గురించి తెలియకపోతే ఆ శ్రమలలో ఎలా ఆనందించాలో మనకు తెలియదు. ఎక్కడో మీరు గమనించండి, మన ప్రియులు చనిపోయిన ఆ శవం ముందు కూర్చున్నప్పుడు బయటకు బాధపడతాం, కానీ లోపల ఎక్కడో ధైర్యం ఉంటుందండి. అది ఎప్పుడు వస్తుంది? ఆ ధైర్యం, ఆ నిండుతనం ఎప్పుడు వస్తుందంటే, బైబిల్లో అవే నీకు తెలియాలి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, శ్రమలు ఎలా వస్తాయి? మళ్ళీ ప్రశ్న, సాతానుగాడి వల్ల వస్తాయా, దేవుని వల్ల వస్తాయి చెప్పండి. రెండిట్లు ఎదురు చెప్పండి. సాతానుగాడి వల్ల వస్తాయా శ్రమలు, దేవుని వల్ల వస్తాయి చెప్పండి. చెప్పాలి. గేట్లు వేసి అంటే ఎవరు వెళ్ళకండి చెప్పండి. సాతాను వల్ల వస్తాయా, దేవుడి వల్ల వస్తాయా? అరే ఎంత సింపుల్గా వస్తుందండి. శ్రమలు అనేవి ఎవరి వల్ల వస్తాయి? సాతానా, దెయ్యమా? దెయ్యం వల్ల వస్తాయా? క్షమించండి, దెయ్యం సాతాను. దేవుని వల్ల వస్తాయా, దెయ్యం వల్ల వస్తాయా? దేవుని వల్ల వస్తాయా, దేవుని వల్ల వస్తాయా, దెయ్యం వల్ల వస్తాయా? చెప్పాలి. మీరు ఎలా చెప్పరు కానీ రిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం మైండ్ బ్లాక్ అయిపోయే విషయాలు ఉన్నాయి అక్కడ. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. వీటి వివరణ మనకు తెలియక దేవుడి కోసం ఇలా చెబితే సొసైటీ ఏమనుకుంటుందని కొంతమంది వచనాల జోలికి పోవడం మానేశారు, ఎప్పుడో మానేశారు. కానీ మనం టచ్ చేద్దాం. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. నేను తలతలలాడు నా ఖడ్గము నూరి
నా చేత న్యాయం పట్టుకుని ఎడల నా శత్రువులకి ప్రతీకారం కలగజేద్దును. అక్కడ మాట ఉంది చూడండి, మృతునుందంటే చంపేవాడిని నేనే, చెప్పండి, బతికించువాడు నేనే. ఇప్పుడు బాగా వినాలి, చచ్చిపోయే వాళ్ళందరూ ఎవరి వాళ్ళు చచ్చిపోతున్నారు చెప్పండి. కాజ్ ఏదైనా చెప్పండి, యాక్సిడెంట్ అంటారో, రోగం అంటారో, ప్రమాదాలు ఎన్ని అయితే చెప్తారో, కారణాలు ఎన్నైనా చెప్పండి. బైబిల్ చెప్పింది చనిపోయే వాళ్ళు ఎవరి వలన చనిపోతారు చెప్పాలి. చెప్పండి ధైర్యంగా, దేవుడి వలన చనిపోతారు. బతుకున్నామంటే ఎవరి వలన బతుకుంటాం. ఇప్పుడు కింద మాట, గాయపడ్డామంటే ఎవరి వలన గాయపడతాం, శ్రమ పడ్డామంటే ఎవరి వలన శ్రమ పడతాం. ఇప్పుడు ఒప్పుకున్నా నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకోవాలి, శ్రమలు ఎవరి వలన వస్తాయి చెప్పాలి. మరి సాతానుగాడు అంటారు కదా మన పెద్దల దగ్గర నుంచి, అలా అంటారు, అలవాటు అయ్యింది, దానికి కూడా ఆన్సర్ ఉంది. కానీ సాతానుగాడు కాదు, గుర్తుపెట్టుకోండి, దేవుడే శ్రమలు అనుమతిస్తాడు. తక్కువని మీకు రెఫరెన్స్ గుర్తొస్తుంది. మరి యోబు దగ్గర శ్రమ పెట్టింది ఎవడు? సాతానుగాడేగా. ఆ రెఫరెన్స్ మనకు గుర్తొస్తుందిగా. వెళ్దాం, మరో రెఫరెన్స్ చూద్దారండి ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం చూడండి. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగ చేయవాడును, కీడును కలగ చేయవాడును నేనే. ఏంటట అక్కడ ఒక మాటను చూడండి, కీడును కలగ చేయవాడను నేనే. ఇప్పుడు చెప్పండి, కీడు, శ్రమ, ఇబ్బంది, గాయాలు ఇవన్నీ కలగ చేయవారు ఎవరట? దేవుడే. ఇప్పుడు చెప్పండి, శ్రమలకి మూలమేంటి? దేవుడి వలనే శ్రమలు వస్తాయి. ఇబ్బందులకు మూలమేంటి? దేవుని వలనే ఇబ్బందులు వస్తాయి. జీవితంలో ఏం జరిగినా ఆయన వలనే జరుగుద్ది. బయట సామెత ఉంది, ఆయన సెలవులేందే అది బయట వాళ్ళు కొట్టేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, వాళ్ళకి ఎందుకు చెప్పారో ఎందుకు చెప్పలేదో మనకు అనవసరం. కానీ బైబిల్ చెప్తుంది, బైబిల్ అంది ఆయనకి తెలియకుండా ఏది జరగదు. బైబిల్ చెబుతుంది శ్రమలు ఆయన వలనే వస్తాయి. ఇప్పుడు డౌట్ రావచ్చు, శ్రమలు ఆయన వల్ల రావడం ఏంటండి? ఇందాక ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నాం, మనం ఎందుకు పిలువబడ్డామంటే చెప్పండి, శ్రమ పడడానికే పిలువబడ్డాం. ఇప్పుడు మనల్ని పిలిచేదే ఎందుకంట చెప్పండి, మాస్ లాంగ్వేజ్ చెప్పండి, నలిపేయడానికే మనం పిలిచాడట. మీరు ప్రేర్ చేస్తున్నప్పుడు మన మీద మనకే జాలి తెగేడి చేస్తాం ప్రార్థనలో. అన్నిటికన్నా పెద్ద పాపం ఏంటి చెప్పినా, మన మీద మనమే జాలి పడ్డాం. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మన మీద మనం జాలి పడకూడదండి. పక్కోడు జాలి పడ్డంటే అర్థం ఉంది, కానీ మన మీద మనమే జాలి పడిపోయి మన కోసం మనం ఏడు చేద్దాం అంటే ఇంతకన్నా దరిద్రం పాపం ఏమి ఉండదు అనమాట. సౌలుకి చరిత్ర మీరు ఇంటికి వెళ్ళి జరుగుతాడు. సౌలు ఉన్నాడుగా, పాత నిబంధన సౌలు తన మీద తానే జాలి పడతాడు. పాపంలో ఇది ఒక కోణం, మన మీద మనం జాలి పడకూడదు. అందుకే చూడండి, మనకి ఏడుపు వచ్చేస్తుంది, నాకు ఆ రోజు ఏది జరిగింది అంటే, నీకెందుకు, నువ్వు చెప్తే మేము ఏడాలి, నువ్వు ఏడు చేస్తావు నీ కోసం చెప్పి మేము ఏడాలి. కానీ మన కోసం మనం చెప్పుకుని ఏడు చేస్తుంటాం. ఆ రోజు అన్నం లేదండి నాకు అని ఏడు చేస్తాను. మేం బాధ అయ్యప్ప అన్నం లేదంటాను మనం అనుకోవాలి తప్ప, కానీ నాకు అన్నం లేదని నేను ఏడు చేస్తే అందుకని మనకి ఏడడం కూడా రాదు, మనకి చెప్పుకోవడం కూడా రాదు. నేను అడుగుతున్నాను, శ్రమలలో ఒక నిండుదనం చూపించడం రాదండి. అందుకే ఈ శ్రమల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఎవరబ్బా ఈ శ్రమలు పెట్టారు? దేవుడే శ్రమ పెడతాడు, దేవుడే నలిపేస్తాడు. దేవుడు ఎన్ని మొట్టికాయలు వేయాలి అన్ని మొట్టికాయలు మనకి వేస్తాడు. నలపడానికే మనల్ని పిలిచాడు. ఆ టైంలో మన గురించి మనం ఏడకూడదు, గుర్తుపెట్టుకోండి. మరి ఎలా ఉండాలి? అసలు శ్రమలు అంటేనే కేరాఫ్ అడ్రస్గా కనబడతారు. ఆయన పేరు యోబు గారు. ఆయన దగ్గర మనకు కావాల్సిన వచనాలు కావాలి. మరి సాతానుగాడు కదంటే కాదండోయ్, నీకు నాకు ఈ సబ్జెక్ట్ క్లారిటీ లేదేమో, కానీ శ్రమ పడిన యోబు గారికి చెప్పండి ఈ సబ్జెక్ట్లో చాలా క్లారిటీగా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. అందుకేనండి వాళ్ళు అంత శ్రమలకు నిలబడగలిగారు. మనకి ఈ సబ్జెక్ట్ ఏమీ తెలియదు కనుక చెప్పండి మనం ఇలా ఉన్నాం. ఇక్కడ శ్రమ వచ్చింది, చర్చికి వెళ్ళక కూడా శ్రమలు ఎక్కువైపోయినాయి, ఏం తగ్గలేదని, కానీ అక్కడికి రండి 3 వారాల్లో ఎగిరిపోతాయి అని, కానీ టాప్ మనం వెళ్ళిపోతాం. అందుకే మనకు సబ్జెక్ట్ తెలియదు మనకి. అక్కడ కాదు, అక్కడ 3 వారాల తర్వాత లేదు అక్కడ 7 వారాలు అంటే అక్కడికి పోతాం. నేను నిలకడ ఉండదండి మనకి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మనకు తెలియదో శ్రమల్ని డీల్ చేయడం మనకి
రాదు. అందుకే ఏదో చెప్తున్నారు పౌలు గారు, చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం చాలా జాగ్రత్తగా వినండి. మనకి భయము, బాధ, విచిత్రంగా అనిపించే కొన్ని వచనాలు ఉన్నాయి అక్కడ. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 20-21 వచనాలు చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భమందు దిగంబరునై వచ్చి తిని, దిగంబరున ఎక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు ఏంటట స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని అతడు చెప్పలేదు. అక్కడ విషయం ఎంత బ్రైట్గా ఉందో చూడండి. యోబు గారి విషయంలో సాతాను దేవుడు మాట్లాడుకుంటారు కదా. కోర్ కమిటీ మీటింగ్ కూడా జరిగిందిగా. ఆ మీటింగ్లో సాతాను గారు అడిగాడు, మీ అబ్బాయి కోసం చాలా గొప్పలు చెప్తున్నావు, అదాటనో ఇదాటనో, ఈస్ట్లోనే అంటే ఈ ఈస్ట్ దేశాల్లోనే మీ అబ్బాయిని మించిన వాళ్ళు లేదంటున్నావు, కొన్ని విషయాలు అడుగుతున్నాను, నువ్వు కాపలా కాస్తున్నావు కాబట్టి అబ్బాయి అంత బాగున్నాడు, ఒకసారి నాకు ఇవి చెల్లించేస్తాను అంతే. దేవుడు అన్నాడు, సరే విషయం అయితే ఇచ్చేస్తున్నాను, తీసుకో అన్నాడు. చాలా విషయాలు జరిగాయి. బిడ్డలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, జంతువులు చచ్చిపోయాయి, దాసులు చనిపోయారు. సావు గోల నిమిషాల వ్యవధిలో ఒకటి వెనకాల ఒకటి వింటున్నాడండి. కొన్ని శ్రమలకి గ్యాప్ ఉంటే బాగుంటుందండి, ఒకదాని వెనకాల ఒకటి. అన్నీ ఒకేసారి వచ్చినాయి అనుకోండి, మన గుండె తట్టుకోలేదు, చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం గ్యాప్ ఉండాలి. కానీ దేవుడు మోయగలడు అనుకున్నప్పుడట గ్యాప్ లేకుండా వదులుతాడట ఆఫర్లు. మనకేంటి చెప్పండి, ఒకదాని ఒకటి. ఎక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది, అక్కడికి వెళ్తే అది జరుగుతుంది, ఎక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది, అన్నీ ఒకేసారి. మైండ్ ఒక్కోసారి అలా స్టక్ అయిపోయినట్టు ఉంటుందండి. వేడి వేడి కాఫీ తాగాలనిపిస్తుంది మనకు అప్పుడు. యోబు గారికి ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడే ఒకడు వచ్చాడు, బిడ్డలు చచ్చిపోయారు, మీ ఆడపిల్లలందరూ చచ్చిపోయారండి. ఇప్పుడే మరొక ఆయన వచ్చాడు, మీ మగ పిల్లలందరూ చచ్చిపోయారండి. ఇప్పుడే ఒక ఆయన వచ్చాడు, మీ జంతువులని చనిపోయారు. ఇప్పుడే నడుతున్నాను. ఎలా చనిపోయారంటే బాధ వేస్తుంది యోబు గారికి. భోజనం చేస్తుండగా గోడ పడిపోయి చచ్చిపోయారండి. అలా వింటున్నాడు అలా ధైర్యంగా. ఎప్పుడో యోబు కోసం చెప్పానండి, ఆ పదం బలం ఉంటుంది. సముద్రం ఒడ్డుకి ఎప్పుడైనా వెళ్ళి ఇలా ధైర్యంగా నిలబడండి. కెరటాలు కొడతాయండి, పల్ పల్ పల్, మన రొమ్ము వాసిపోయేలా కొడతాయి, ఆకుండా కొడతాయి. సముద్రపు కెరటాలు ఒక వ్యక్తి నిలబడితే ఫటఫటమని ఎలా కొడతాయో, యోబును కూడా శ్రమలు అనే కెరటాలు ఊపిరి ఆడకుండా కొట్టేస్తున్నాయి. మనం వైజాగ్ వెళ్ళినప్పుడు పోర్ట్ ఏరియాలోకి వెళ్ళి సరదాగా బోట్ ఎక్కాం. అలా సముద్రంలోకి వెళ్ళి వద్దామని ఖాళీగా ఉన్న ఎక్కితే జస్ట్ కిలోమీటర్ కూడా లోపలికి వెళ్ళలేదండి. నాతో వచ్చిన పరమానందం శిష్యులు అందరూ తిప్పేయండి, వెనక్కి తిప్పేయండి, వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు, వెనక్కి తిప్పేయండి. అది ఎలా లెగిసి పడుతుంది, ఎలా దానికి జాకెట్లు కట్ట ఏమి లేవు, మాకేమీ పర్మిషన్ కూడా లేదు, లోపల తీసుకెళ్ళి ఎలా లెగిసి అలా ధాంపన పడ్డది అంతే. ఫ్రంట్ సీట్లోనే ఉన్నాను, వెనకాల ఉన్నారు. డాక్టర్ గారు వాళ్ళందరూ తిప్పేయండి, ఇంకా అస్సలు వద్దు, వెనక్కి పోనీయండి, వద్దు తర్వాత చూద్దాం, జాకెట్లు ఉన్నప్పుడు వద్దాం, పోనీయండి వెనక. కనీసం ఒక 5 కిలోమీటర్లు వెళ్దాం అనుకున్నాను, లోపలికి 5 కిలోమీటర్న్నర కూడా దాటలేదు. సముద్రపు కెరటాలకు మనకి ఎంత భయం వేస్తుందో, శ్రమలు అనే కెరటాలు ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు అంత వదకు గురయ్యాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు యోబు గారు చాలా క్లారిటీగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే తన వస్త్రాలు చింపుకొని సాష్టాంగపడి ఒక మాట అన్నాడట. ఏమని? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. సాతాను గడికి ఎలా ఉంటుందండి? బుర్రపాడైపోయింది అడిగి. ఆయన చెప్పిన ఆ వర్షిప్ డైలాగ్ బుర్రపాడైపోయింది సాతాను గడికి. వాడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడో అక్కడ జరగలేదు. మొత్తం అంతా నష్టం జరిగిన తర్వాత శ్రమలో నిలబడి యెహోవాకి మహిమ కలుగును గాక, ప్రైజ్ ద లార్డ్ అన్నాడట. దేవునికి మహిమ కలిగిన గాక, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటే ఈ సాతాను గాడికి బుర్ర పాడైపోయింది. ఆప్షన్ 2 అడిగాడు, పేజ్ 2 అడిగాడు. మళ్ళీ వెళ్ళాడు దేవుడి దగ్గరికి, అయ్యా మరోసారి నాకు కావాలని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ సబ్జెక్టు యోబు గారికే కదట. చెప్పండి. సాతాను గాడికి కూడా తెలుసట. ఏమని తెలుసు? 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇంకొకసారి నీ చెయ్యి చాపి, బాగా వినాలి, నీ చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవడను. బాగా వినండి. ఇప్పటి వరకు యోబు గ్రంథంలో శ్రమ పెట్టింది ఎవరు అనుకుంటాం మనం? చెప్పాలి.
సాతానుగాడు అనుకుంటాం, కానీ అక్కడ ఒక క్లారిటీ ఉంది చూడండి. ఆ 5వ వచనంలో, ఇంకొకసారి నీ చెయ్యి చాపి అతని దేహమును మొత్తిన ఎడల. ఇప్పుడు చెప్పండి, ఈ శ్రమలు కలగజేస్తున్నది ఎవరు చెప్పాలి? మరి సాతానుగాడు ఏంటంటే, బాగా వినండి, శ్రమలను మనిషి మీదకి పంపించడానికి మీడియేటర్స్ వాడుకుంటాడు దేవుడు. మీడియేటర్స్ అంటే అది వస్తువు అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, దురాత్మ సాతాను ఏదో ఒకటి అవ్వచ్చు. వీడి జస్ట్ మీడియేటింగ్ చేయడానికే తప్ప చెప్పండి, వీడికి అంత సీన్ లేదు. ఎవడికి? సాతానుగాడికి అంత సీన్ లేదు. వాడు మనల్ని ఏమీ చేయలేడు. అంటే ఇప్పుడు మొత్తేదెవరు, కొట్టేదెవరు? ఇంకొక మారు ఇలా చెయ్యండి సాతానుగాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ బిడ్డలు చనిపోయింది లేదా చనిపోయారంటే ఇప్పుడు యోబు యొక్క కొడుకుల్ని, కూతుర్ని, దాసుల్ని, జంతువుల్ని డైరెక్ట్గా అడుగుతుందని చెప్పండి, ఎవరు చంపేశారు చెప్పండి? ఎవరు చంపేశారు? ద్వితీయోపదేశకాండం స్ట్రైక్ అవ్వాలి. మృతి నొందించువాడు నేనే చెప్పండి, బతికించువాడు నేనే. ఇప్పుడు ఆ వచనం ఇక్కడ సింక్ అవుతుంది చూడండి. అంటే ఇప్పుడు యోబు కొడుకుల్ని, యోబు యొక్క కూతుర్ని చంపేసింది ఎవరు? మరి సాతానుగాడు అంటే జస్ట్ ఆడి మీడియేటర్ మాత్రమే. కథ, స్క్రీన్లపై దర్శకత్వం మొత్తం అంతా నడిపించేది ఎవరు? దేవుడు. ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగదు. అంటే యోబుకి తెలుసు, అందుకే కిందికి జరుగుతుంది. ఏమని? 5వ వచనంలో, ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిని ఎడల, అతన్ని ముఖము ఎదుటే దూషించి నిన్ను విడిచిపోవునను. అందుకు యెహోవా, అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రం ముట్టవలదని సెలవిచ్చినంట. మాటకు అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు ఏం చేయాలో చెప్పేది ఎవరు చెప్పండి? దేవుడే చెప్తున్నాడు. ఇదిగో ఇచ్చేయకు, అక్కడ వద్దు, నీకు అక్కడ పర్మిషన్ లేదు, ఇక్కడ ఇచ్చేయి, ఇది ఇలా చేయి, బిడ్డలనా చంపే, కొడుకులనా చంపే, దాసులనా చంపే, గొర్రెలనా చంపే, ఆస్తులా తీసేయి, ప్రాణం జోలికిపోక. అంటే పర్మిషన్ దగ్గరుండి ఎవరు ఇస్తున్నారండి? ఇప్పుడు చెప్పాలి, మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఎల్లయ్య, పొల్లయ్య, నల్లపిల్లి, ఇది కాదండి. చెప్పండి, మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే వాళ్ళు, వీళ్ళు, ఇవేం కారణాలు చెప్పకండి, వీళ్ళు మీడియేటర్స్ అంతేనండి. మన ఎదిరింటోళ్ళైనా, పక్కింటోళ్ళైనా, సాతానైనా, ఏదైనా ఇది మీడియేటింగ్ మాత్రమే. వీళ్ళకి అంత సీన్ లేదు. కానీ వీళ్ళను ఉపయోగించుకొని మనకి బాధకు గురి చేస్తున్నది ఎవరు? దేవుడే మనుషుల్ని శ్రమల గుండా నడిపిస్తాడు. ఇదేంటండి? అదొక సైకో లక్షణమా దేవునికంటే? కాదు. దేవుడికి ఆ లక్షణాలు లేవు, మనకుంటాయి ఆ సైకో లక్షణాలు. చిన్నపిల్లల్ని గిల్లేస్తే ఆనందించే అదో రకమైన మనుషులు ఉంటారు తెలుసా? గిల్లేస్తారు, ఆడు పెరలెట్టుకుని గిల్లేస్తుంటాడు, తొల్లట్టి గిల్లేస్తుంటాడు. అని గిల్లేసి ఏడు యాదవా, ఏడన్నా నాకు గిల్లేస్తుంటే ఆడు బేరమని ఏడుస్తుంటే ఎంత బాగున్నాడు యాదవా, ఏడ్రా అని కొడతా. నడుతున్నాను. ఇవేం లక్షణాలు అంటే ఏడిస్తే సంతోషించి ఇవి సైకో లక్షణాలు. కానీ దేవుడికి ఆ లక్షణాలు లేవు. మరి ఎందుకు శ్రమ పెడుతున్నాడు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? ఏదో ఉంది, ఏదో కారణాలు ఉన్నాయి, ఏదో జరుగుతుంది. ఆ శ్రమలు గుండా నడిపిస్తున్నాడు. కిందికి చెప్తున్నాడు 6వ వచనం నుండి, అతడు నీ వశమునున్నాడు అని చెబుతూ 9వ వచనంలో అతని భార్య వచ్చి, సిస్టర్ గారు వచ్చారు. ఎవరు? యోబు గారు భార్య వచ్చారు. నిజానికి ఆవిడ మంచి ఆవిడేనండి. చాలామంది తిట్టుకుంటారు కానీ మంచిదే. ఒక యాంగిల్ ఉంది ఆవిడ గురించి మాట్లాడుకోవడానికి. ఆవిడ మంచిదే. ఆవిడేమందంటే అనాల్సిన మాట అందండి. సాతాన్ని అనలేదు చెప్పండి, సాతాన్ని అనలేదు, ఎదిరింటోళ్ళని అనలేదు, భోజనాన్ని పిలిచిన వాళ్ళని అనలేదు, ఎవరిని అనలేదు. స్ట్రైట్ పాయింట్ చెప్పింది. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయంటే కారణం ఎవరు చెప్పు? ఆ దేవుడు కదా. వదిలే, ఎందుకు ఆ దేవుడు? అది అంటే మీకు ఆ సీన్లోకి వెళ్తే అర్థమవుద్దండి. భార్యగా తన భర్త ఆస్తులు పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, దాసులను పోగొట్టుకొని, చివరికి ఆరోగ్యం పోగొట్టుకొని ఎంత బాధపడుతున్నప్పుడు భార్యగా బాధపడిపోయి అందే ఆ మాట. ఏమని? ఇంకెందుకు సార్ దేవుడు? అది దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ దేవుడు అంటే తన బాధ తట్టుకోలేక చెప్తుందన్నమాట. తన భర్తను చూసి తట్టుకోలేక అన్నమాట. ఆ దేవుడిని వదిలేండి. ఎందుకంటే నాకు అర్థమవుతుంది, ఆ దేవుడే నిన్ను ఇంతలా నలిపేస్తున్నాడు. ఆ దేవుడు పర్మిషన్ లేకుండా నీ లైఫ్లో ఏది జరగదు, ఆ దేవుడు వల్ల ఇది జరుగుతుంది. అంటే మంచిదే. భార్యగా ఆవిడ ఆ స్థానంలో ఉంది కనుక భర్త మీద ఉన్న ప్రేమ, ఆ బాధ అలా వ్యక్తీకరిస్తుంది. కానీ చాలామంది యోబు భార్యని ఏమన్నారంటే ఆవిడ పిశాచ మోహం అన్నారు. అలా లేదు, బైబుల్ లేవన్నీ.
సాతాను బిడ్డ అన్నారు. అలా ఏమి లేదు బైబిల్. తర్వాత పిల్లలు పుట్టారు ఆవిడకి, అలా ఏమి లేదు. ఆవిడకి పిల్లలు మళ్ళీ పుట్టారంటే దేవుడు ఆవిడని ప్రేమిస్తున్నాడు అనేగా, దేవుడు ఆవిడని గౌరవిస్తున్నాడు అనేగా. ఒక విధంగా చూస్తే వ్యాఖ్యానాలు రకరకాలు ఉన్నాయి, కానీ ఒక వ్యాఖ్యానం మనకు కనబడుతుంది, భార్య స్థానంలో ఉంది, మనం ఆ స్థానంలో లేము కనుక ఆమె మాటలు తప్పుపడడానికి మనకు రైట్ లేదు. ఆవిడ భార్య స్థానంలో ఉంది కనుక ఆ బరువు ఏంటో అర్థమవుద్ది. తన భర్త ఆరోగ్యం కళ్ళ ముందు పాడైపోయినప్పుడు తన బరువు ఏంటో అర్థమవుద్ది. తన భర్త బూడిదలో కూర్చునే పరిస్థితులు వచ్చాయంటే ఇప్పుడు తనకు అర్థమై బాధ అంటుంది. ఏం చేశాడు సార్ దేవుడు? మనకి దూషించి, ఆ దేవుడిని దూషించా అనాల్సిన మాట అంటుంది. దేవుడిని దూషించేసి మరణముఖము, చచ్చిపో, ఇన్ని బాధలు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను, ఇన్ని శ్రమలు అనుభవిస్తుంటే నేను చూడలేకపోతున్నాను, ఆ దేవుడిని దూషించే. అంటే అప్పుడు యోబు గారు అంటున్నారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు, నువ్వు ఎంత భార్య అయినా, నాకు ఎంత క్లోజ్ అయినా, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతుంది, నేనైతే ఊరుకున్న అమ్మాయి. నీకు ఒక విషయం చెప్పాలి, మనం దేవుడి వలన మేలు అనుభవించదుమా, కీడు అనుభవింప తగదా? ఏ పెన్ ఉంటే ఆ పెన్తో అండర్లైన్ చేయండి. ఏంటంటే దేవుని వలన మేలే కాదు. యోబు గారికి సబ్జెక్ట్ అర్థమైంది, చెప్పండి. దేవుని వలన మేలే కాదు, చెప్పాలి, కీడు కూడా ఇస్తాడు. కరెక్ట్ మాట అన్నాడా లేదా చెప్పండి, చెప్పాలి. దేవుడు మేలే కాదు, కీడు అనిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నా బిడ్డలు చనిపోయారంటే ఎవరు అనుమతిచ్చారని నమ్ముతున్నాడండి యోబు? దేవుడే. నా కూతుర్లు చనిపోయారంటే ఎవరి వల్ల చనిపోయారని నమ్ముతున్నాడు యోబు? దేవుడే. ఈరోజు నా ఆస్తులు, ఆరోగ్యం పోయిందంటే ఎవరిచ్చారని నమ్ముతున్నాడండి అనుమతి? దేవుడే. ఇప్పుడు ఆయన ఒక మంచి విషయం అన్నాడండి, ఎప్పటికీ మన భక్తులు ఆ స్థాయికి వెళ్ళగలమో లేదో నాకైతే డౌటే. దేవుడి వలన మేళ్ళనా మనకు రావాల్సింది? ఆ దేవుడి నుంచి కీడొచ్చినా కూడా యెహోవా నామానకే స్తుతి కలుగునగాక. ఇదమ్మా మనం నేర్చుకోవాలని తన భార్యకి అలా చెబుతున్నాడంటే, నేను అడుగుతున్నాను, శ్రమలు ఎవరి వలన వస్తాయంటే దేవుని వల్లనే శ్రమలు వస్తాయి. ఇప్పుడు ప్రశ్న, దేవుడి వలన శ్రమలు రావేటంటే, దేవుడి వలన శ్రమలు రావడం ఏంటంటే దేవుని వల్లనే శ్రమలు వస్తాయి. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఇందాక ఫిలిప్పీ పత్రికలో మాట మీకు అర్థం అవ్వాలి. క్రీస్తునందు మనం ఎందుకు పిలవబడ్డామంట? ఇప్పుడు చెప్పండి, ఈ రెఫరెన్స్ యోబుకి తగిలించండి. యోబు యెహోవా నమ్మాడు కనుక ఏమొచ్చాయట? ఇప్పుడు చెప్పండి, యోబు యెహోవా నమ్మాడు కనుక శ్రమలు వచ్చాయి. ఇప్పుడు మనం క్రీస్తుని నమ్ముతున్నాం కనుక ప్యాటర్న్ ఏమన్నా మారిందా? పాత నిబంధన కొత్త నిబంధనకి వేరియేషన్ ఏమన్నా ఉందా? లేదు. చాలామంది ఇలా పాటలు పాడతాం, అబ్రహామును దీవించిన దేవా, అబ్రహామును ప్రేమించిన దేవా, యోబును ఆశీర్వదించిన దేవా, ఇక్కడ వరకు బాగానే పాడతాం. నేను అడుగుతున్నాను, అబ్రహామును దులిమాడేసా ప్రవ్వా, నన్ను కూడా దులిమాడే అని పాటలు మాత్రం పాడం. మనం అబ్రహాము కొడుకునిచ్చావని బాగానే పాడతాం, అబ్రహాము కొడుకుని కూడా బలేమన్నావు అని పాట పాడడం. కానీ విశ్వాసంలో అదర్ సైడ్ ఒకటి ఉందండి, అది మనం ఇష్టపడం. అదేంటి చెప్పిన, విశ్వాసంలో తీసుకోవడం కాదండి, విశ్వాసంలో రోజు రోజుకి పోగొట్టుకోవడమే దేవుని కొరకు భక్తిలో జీవించడం. ఇది విశ్వాసం. దేవుని పేరు చెప్పుకుని పోగేసుకోవడం భక్తి కాదు. దేవుని నమ్ముకున్నందుకే సర్వము, చెప్పండి, కోల్పోవడమే భక్తి. యోబు లైఫ్లో అది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, శ్రమలు దేవుని వల్లనే వస్తున్నాయి. బాగుంది, ఆ ఆన్సర్ మీకు అర్థమైంది కదా. శ్రమలు దేవుని వల్లనే వస్తున్నాయి. అయితే ఎందుకు వస్తున్నాయి? దేవుని వలన శ్రమలు వస్తున్నాయని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు ఎక్కడ ఉండమంటున్నారు, రేపు అక్కడ ఉండమంటున్నారు, ఇంకో రోజు అక్కడ ఉండమంటున్నారు. ఏటి గొడవేటి మనకి? ఎందుకు వస్తున్నాయి అడుగుతున్నారు. మనం ఏమైనా మన పెళ్ళి అండి, ప్రతి వారం నా పెళ్ళి ఇక్కడ, ప్రతి వారం ఏదైనా మా అమ్మాయి ఫంక్షన్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను? దేవుని కార్యమే కదండి చేస్తున్నాను. ఇంత దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఈ పరుగులాట ఏంటి? ఎందుకు రావాలి ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు ఏంటి, ఈ శ్రమల గోలేంటి? అక్కడ ఉండొద్దంటారు, ఎక్కడ ఉండొద్దంటారు. నాకు బాధ వేసిన మాట అని చెప్పండి, ఎక్కడికి పోయినా అందరు చెప్పే మాట, అవసరమైతే బ్రాందీ సబ్ పెట్టుకోండి కానీ యేసు ప్రభు ప్రార్థన మాత్రం ఎట్టకండి అంటున్నారండి. ఎంత బాధ వేస్తుందండి ఆ మాట అన్నప్పుడు. అవసరమైతే భోగం మేళాలు పెట్టుకోండి ఇక్కడ, కానీ యేసు ప్రభు ప్రార్థనలు పెట్టుకోండి అన్నారు. ఎక్కడ అడిగినానండి, ఎక్కడ అడిగినా చర్చ్ అంటే చాలు, స్థలం ఇవ్వట్లేదు. మీ ముందు నేను ఎందుకు ఈ పాయింట్ పెడుతున్నానంటే, ఈ బాధ, ఈ చర్చికి ఉండే ఇబ్బంది మీకు అర్థమైనప్పుడు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ చర్చిలో ఉండే మెంబర్స్కి అర్థం అవ్వాలి. ఎందుకంటే మన చర్చ్ అన్ని ఇలాంటి చర్చలు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏ రోజు ఎలా అయిపోతుందో మనకు తెలియదు, ఏ రోజు పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు ఈ శ్రమలు వస్తాయి? దేవుడు ఎందుకు ఈ శ్రమల ద్వారా మనల్ని గాయపరుస్తాడు? ఎందుకంటే మొదటి పాయింట్,
ఎబ్రిల్కి రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, త్వరగా ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వారి వైపు చూచుచు అని చెబుతూ 3వ వచనం నుంచి మీరు అలసట పడకయు మీ ప్రాణాలు విసక్కుండా ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఉమ్మేశారు, మిమ్మల్ని మీ మీద ఇంకా ఉమ్ములేయలేదు. చెప్పండి, మన మీద నిందలే వేశారు. నిందలకే నువ్వు ఇంత కంగారు అయిపోతే ఆయన మీ ఒక్క మీద ఏం వేశారండి? ఉమ్ములేశారు. ఆయన తలంచుకోండి. మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా ఆయన తలంచుకోండి. మిమ్మల్ని కాని మాటలు అన్నప్పుడల్లా ఆయన తలుచుకోండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు అని అడుగుతాను. ఈ స్టేజ్కి వెళ్తే అంతే సంగతులు. ఇంకా ఏంటంటే అది 4వ వచనం ఏంటట? పాపంతో ఎంత పోరాటం చేయాలట? రక్తము కారినంతగా, రక్తాల కారేంత శ్రమలో మనం నడిచామా? అంత లేదు మనకి. 3 రోజులు ప్రార్థన చేస్తాం, జవాబు రాకపోతే ఇంక 4వ రుచి చేయనని చెప్తాం దేవుడికి ధైర్యం. ఇంకెందుకు ప్రభు, ఇంక మా జవాబు వెళ్ళినప్పుడు ఇంకెందుకు చేయడం, చేయమని చెప్తాం మనం. శ్రమ ఏ స్టేజ్కి వెళ్తా తెలుసా? రక్తాలు కారిపోతాయట, అవయవాలు పోతాయట, ప్రాణాలు పోతాయట, జీవితం చిందరవందర అవుతుందట. అంతగా మీరు పోరాటం చేయలేదు. అయితే కొన్ని విషయాలు మీకు తెలియాలి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకో. నోట్ దిస్ పాయింట్. అక్కడ ఆ పాయింట్ ఏ పెన్ ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. ఏమంటున్నాడండి? శ్రమలు ఎందుకు వస్తాయట? చెప్పాలి. శ్రమలు ఎందుకు వస్తాయట? శిక్షించడానికి వస్తాయట. ఇప్పుడు దేవుడు మనుషులను ఏం చేస్తున్నాడట? శిక్షిస్తాడట. ఎందుకు ప్రభువా మమ్మల్ని శిక్షించడం అంటే, ఆయనని గద్దించినప్పుడు ఇసక్కు ప్రభు తను ప్రేమించే వారిని శిక్షిస్తాడు. ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చింది, జాగ్రత్తగా వినాలి. శ్రమలు ఎందుకు ఇస్తున్నాం ప్రభు అంటే శిక్షించడానికి. ఎందుకు శిక్షిస్తున్నా ప్రభు అంటే చెప్పండి, ప్రేమిస్తున్నాడు గనక శిక్షిస్తాడట. అంటే శ్రమలు అందరికీ రావా? చెప్పాలి. శ్రమలు అందరికీ రావంటే అందరికీ రావు. ఆయన ప్రేమించే వారికి మాత్రమే శ్రమలు వస్తాయి. ఆయన ఇష్టపడుతున్న వారికి మాత్రమే శ్రమలు వస్తాయి. కిందికి అంటున్నాడు, తాను ప్రేమించే వారికి శిక్షించి తాను సేకరించే ప్రతి కుమారుని దండించును. ఆయన కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిని శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. కిందికి దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు శిక్ష పొందకపోతే, ఇప్పుడు ఈ మాట మీకు కొంచెం ఎకారంగా, ఈ మాట మీకు నచ్చకపోవచ్చు, విడ్డూరంగా ఉండొచ్చు. ఆ మాట ఏంటో తెలుసా? దేవుడు శిక్షించని, దేవుడు శిక్ష, దేవుడు మనకి పనిష్మెంట్లు ఇవ్వకపోతే, దేవుడు మనకు శ్రమలు ఇవ్వకపోతే మనం ఏ బీజులు అంట? దుర్బీజులు అంటే ఏంటండి? ఈ మాట అనకూడదు. దుర్బీజులు అంటే చెప్పినా సక్రమంగా పుట్టిన వాళ్ళం కాదంట. అంటే ఒక 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 సరి అయిన సంతానం కాదన్నమాట. అంటే దుర్బీజులు అంటే ఒక తండ్రి లేకుండా ఎలా పుట్టావో తెలియదు, అలా పుట్టావు అన్న మాట అన్నమాట. దుర్బీజ్, బాస్టర్డ్ అంటాడు. అంటే ఎలా పుట్టాము? ఒక సరైన భాష అంటే, నాకు శ్రమలు రాకపోతే దేవుడు అంటాడు, అసలు నువ్వు నాకు పుట్టినవాడివేనా అంటాడు అన్నమాట. నాకు ఇబ్బందులు కలగకపోతే దేవుడు అంటాడట, అసలు నువ్వు నాకు పుట్టినవాడివేనా అంటాడట. దుర్బీజులు అంటే మీరు మంచి బీజం కాదు. దేవుడు నా బీజం అనుకున్న ప్రతి కుమార్తెని, కుమారుణ్ణి, తన బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంటే నలుపుతాడు, ఇబ్బందులకు పెడతాడు. ఎందుకు ప్రభు వాటి కింద చెప్తున్నాడు? కుమారులైన వారందరినీ శిక్షలో పాలు పంచుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండురి, మరియు వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఎంత కంపారిజన్ ఎలా చేస్తాడు చూడండి. మనకు శ్రమలు ఎందుకు ఇస్తున్నాడు? మొట్టికాయలు ఎందుకు వేస్తున్నాడు? దెబ్బలు ఎందుకు కొడతాడు? భయభక్తులు కలిగి ఉన్నామని కొడతాడట. కలిగి ఉండాలని నేర్పిస్తాడు. ఇప్పుడు బిడ్డలు మనం కొడతామండి, లాగా రెండు పడేస్తాం. ఎందుకు కొడుతున్నామండి? వాళ్ళని చచ్చిపోవాలని కొడుతున్నావా?
ఇంట్లోంచి వెళ్ళిపోవాలని కొడుతున్నామా? ముఖం ఇంకెప్పుడు చూపించకూడదని కొడుతున్నామా? ఎందుకు కొడుతున్నా అంటే పనికి మాలిన పనులు చేస్తే ఈ విమానం మొత్తం ఎక్కిపోద్దని కొడతామా? అంటే ఇలాంటి పనులు నువ్వు ఎలా చేసుకుంటూ పోతే రేపు పొద్దున్న సొసైటీకి దుర్మార్గుడిగా బతుకుతావురా సన్నాసి కానీ కొడతామని. ఇలాగే ఉంటే రేపు పొద్దున్న ఇంటికి సీడవుతావు, ఊరికి సీడవుతావు, ఈదికి సీడవుతావు. నిన్ను కన్నందుకు నిన్ను అనరు, మమ్మల్ని కూడా అంటారు. చివరికి మాకు భారం అవుతావు, నీకు భారం అవుతావు, సొసైటీకి పనికిరాని వ్యక్తి అవుతావు అని ఏం చేస్తావు అంటే కొడతాం. వాడిని ఎందుకు కొడుతున్నాం? ఎందుకు శ్రమలు? అవసరమైతే అన్నం పెట్టాం, అవసరమైతే డోరేసి లోపల పెడతాం, గల్లె వేసేస్తాం, కూర్చోబెడతాం, ఆడి కాళ్ళు చేతులు కట్టిపడేస్తాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? మా నాన్నకి ప్రేమ లేక కాదు, మా నాన్నకి నా మీద అసహ్యం కలిగి కాదు. మా నాన్న ఎందుకు చేస్తున్నాడంటే వీడిని ఇలా కొట్టకపోతే వీడికి నైతికత రాదని కొడతాం. చేసిన ప్రతి దానికి, పిల్లలు చేసిన ప్రతి దానికి జై కొట్టి సై అంటే మన పేరెంట్స్ అవుతామా? మక్కులు ఇరిగిపోతాయని చెప్పాలి. పనికిమాల పనులు చేస్తే ఇరిసేస్తానని చెప్పాలి. ఈరోజు మన ఇండియాలో ఈ కల్చర్ పోతుంది. అమెరికాలో ఎప్పుడో పోయింది, వెస్ట్రన్ కల్చర్లో ఎప్పుడో పోయింది. కొడుకులు కూతురు చేసిన ప్రతి దానికి మళ్ళీ చెప్తున్నాను, జైలు కొట్టకూడదు, కొట్టాలి. బైబిల్ ఎలా చెప్పింది? బెత్తము వాడకపోతే కుమారుడు చనిపోతాడని బైబిల్ ఉంది. బెత్తము వాడకపోతే నీ కుమారుడు చనిపోతాడు. బెత్తం వాడితే చచ్చిపోవాలి, కానీ బెత్తం వాడకపోతే చచ్చిపోవడం ఏంటండి? బెత్తం వాడితే చనిపోవాలి, బెత్తం వాడకపోతే చచ్చిపోవడం ఏంటి? బెత్తం వాడకపోవడం అంటే ఆడు నువ్వు కంట్రోల్లో పెట్టలేదంటే ఆడు చేసే పనులకి ఎవడేం చేయకూడదు, ఆడు చచ్చిపోతాడు. బెత్తం వాడు. బైబిల్ చెప్తుంది పిల్లల్ని కొట్టొచ్చు, కొట్టడం అంటే సావు దెబ్బలు కాదు, భయం వచ్చేలా కొట్టండి. వాళ్ళకి భయం నేర్పించాలి, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళ పాడు పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి తగలాల్సిన చోట తగలాలి. అన్నం పెట్టమని తెలియాలి, ప్రేమించమని తెలియాలి, బుజ్జగించమని తెలియాలి. పనికి మనల్ని నేస్తలేసామంటే డాడీ లేదు, మమ్మీ లేదు, లోపల గదిలేడతామని చెప్పి తెలియాలి వాళ్ళకి. ఎందుకు ఇవన్నీ మనం చేస్తామంటే మనం పేరెంట్స్ వాళ్ళ బాగు కోరుతున్నాం, వాళ్ళ భవిష్యత్తు. ఎందుకంటే వాళ్ళ జీవితం దాటి వచ్చాం మనం, వాళ్ళ జీవితాన్ని దాటి మనం వచ్చాం కనుక రే ఇలాగే బతికితే ఏమైపోతావురా అని కొడతాం. ఎప్పుడైతే ఇలా కొడతామో వాళ్ళు మన ఏళ్ళు ఎలా ఉంటారట? భయము, చెప్పండి, భక్తి కలిగి ఉంటాం. భయము భక్తి మనం కలిగి ఉంటే అంటే పేరెంట్స్గా మనమే కొడితే తిడితే వాళ్ళ కంట్రోల్లో ఉంటారనే విషయం మనకే అర్థమైతే చెప్పండి. ఆత్మలకు తండ్రి అయిన వాడికి ఈ సూత్రం తెలుసట. ఆయన అన్నాడట, ఏమని? మాట వినకపోతే కొడతాను, మాట వినకపోతే నడ్డి ఎరగొడతాను, మాట వినకపోతే కాళ్ళు ఎరగొడతాను, మాట వినకపోతే కిడ్నీ ఫెయిల్ చేసి హాస్పిటల్ మంచమే పడుకోబెడతాను, మాట వినకపోతే డొక్కలు ఎండగడతాను, మాట వినకపోతే ఎన్ని చేయాలి అన్నీ చేస్తాను. మాట విను. మాట వినకపోతే అనారోగ్య సమస్యలు, మాట వినకపోతే అప్పులు, మాట వినకపోతే సంసార గందరగోళం, మాట వినకపోతే శ్రమలు కూడా నడిపిస్తాను, మాట వినకపోతే పరిస్థితులు వ్యతిరేకమైపోతాయి, మాట వినకపోతే ఎన్ని పోట్లు ఎదురవుతాయి. మాట వినకపోతే నా కొడుకువే, నా కూతురువే, కానీ నువ్వు నాకు అనుకూలంగా లేకపోతే నీకు అన్నీ ప్రతికూలమై కూర్చుంటాయి. ఇప్పుడు చెప్పు, శ్రమలు ఎందుకు అనుభవిస్తాడు దేవుడు? మనకి భయము భక్తి నేర్పించడానికి చెప్పాలి. శ్రమలు అనుమతిస్తాడు. ఇంకా కిందికి అంటున్నాడు చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. ఎంత బాగున్నాయండి ఆ మాటలో. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనం మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు ఎందుకు ఇస్తున్నావు? మేలు కొరకు. ఎందుకు శిక్షిస్తున్నావు? మేలు కొరకు. నన్ను ఎందుకు ఇన్ని శ్రమలు గుండా నడిపిస్తున్నావు? చెప్పండి, మేలు కొరకు. మమ్మల్ని ఎందుకు వారంకో దిక్కును పెడుతున్నావు? చెప్పండి అవసరం బట్టి. మేలేదో మనకు ఉంది. ఈ వారం ఇక్కడ, ఇంకో వారం అక్కడ. ఎందుకు ప్రభు మమ్మల్ని ఇలా తిప్పుతున్నావు అంటే రేపు పొద్దున హాలీలు ఏంటో మనకు తెలియదు కదండి. ఏం తెలియకుండా రిబ్బన్ కట్ చేసుకుని వెళ్ళిపోతే ఆ స్థలం విలువ తెలుస్తుంది మనకి. అందుకే నేను అడుగుతున్నాను, మేలు కలగాలి. శ్రమలు మనకి బాధ్యతలు నేర్పిస్తాయి, శ్రమలు మనకి విలువలు నేర్పిస్తాయి, శ్రమలు మనకి చూడడం అర్థమవుద్ది. తరిమేస్తాడు, గెంటేస్తాడు, లేకుండా నిలబెడతాడు. ఎన్ని మాటలు అనాలి అన్ని మాటలు మనకి వినిపిస్తాడు. ఒకరోజు ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్తున్నాను, ఎప్పుడో చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నాను ఒక మాట. ఒక సైడ్ కొందామని ఒక సంవత్సరాల క్రితం డబ్బులు లేవు, పాడులేవు, ఎవరో బ్రదర్ ఇస్తా అన్నాడని కొనడానికని వెళ్ళాం. కొనడానికని వెళ్తే పెద్ద సీరియస్గా బేరాలు ఆడేస్తాం, కానీ మళ్ళీ దానికి ఏదో ఉన్నాయండి ముందే అమౌంట్ ఇస్తుంది. దానికి ఒక స్లాంగ్ ఉంది, మనకు తెలియదు, అదేదో వర్డ్ ఉంది. ఏదో అంటారు అంకులు, ఏంటది? ముందు డబ్బులు ఇవ్వాలి, బజానా డబ్బులు ఇచ్చేసాం, సీరియస్గా ఇచ్చేసాం. మళ్ళీ 900 చిల్లర, 9000 చిల్లర అంతా ఇచ్చేసాం. ఆ కుర్రోడు ఏదో డబ్బులు ఇచ్చేద్దరు, ఇంకా అలాగంటే బ్యాంకు అది ఇదంతా సెట్ అయిపోతే ఇంకేముంది సైడ్ కొనిద్దామని అనుకున్నాం. అన్న తర్వాత ఆ కుర్రోడు సాగుకోరు చల్లగా అన్నాడు, నా దగ్గర డబ్బులు లేవని అన్నాడు. ఒరే నీ వల్ల మేము వెళ్ళిపోయి నువ్వేట్రా నీకంటే. నాకు తర్వాత అర్థమైంది, ఎవడో పుల్లెట్ వేసాడు ఆ కుర్రోడు ఆపేసాడని. విషయం అయితే నాకు అర్థమైందిలేండి. ఆ పిల్లోడు ఇవ్వలేదు,
తర్వాత అర్థమైంది, బాధ వేసింది. వాళ్ళు అడుగుతారు, బజానీ చేసాం, డబ్బులు లేవు. వాళ్ళు ఏమన్నా తెలుసా, ఫోన్ చేసి మీకు శాత కానప్పుడు మీరు స్థలాలు కొనడానికి మీరు ఎందుకు వచ్చారా అని అడిగారు. ఆ మాట నన్ను చాలా గాయపరిచిందండి. మీకు కొండం శాత కానప్పుడు మీరు ఒక పాస్టర్వా, మీరు ఒక సేవ, మీరు స్థలాలు కొనడానికి వస్తారా? డాక్యుమెంట్స్ మళ్ళీ మీకు జిరాక్స్ కావాలా? ఈ మాటలన్నీ నాకు గాయమైనప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి. నాకు ఎలా ఉంది తెలుసా? దేవా, ఇవి ఎందుకు వినిపిస్తున్నావు నాకు తెలియదు, ఎందుకు నాకు వినేలా చేస్తావు నాకు తెలియదు, ఈ గాయాలేటి నాకు అర్థమవుతుంది, కానీ వీటి వెనకాల నాకు ఏదో జరుగుతుంది నాకు తెలుసు. ఒకరోజు నువ్వు నేను ఊహలకు అందని బహుమానమే నాకు ఇస్తావు. నేను చెయ్యలేంది నా చేత ఏదో చేయిస్తావు నాకు తెలుసు. ఆ మాటలన్నీ మనకి వచనాల్లో చదువుకుంటే ఎంత ఓదార్పు వస్తుందో. శ్రమలను భరించే ఓపిక మనకు వస్తుంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకు ప్రభావ మమ్మల్ని ఇలా తరివేస్తున్నావు, ఎందుకు ప్రభావ మమ్మల్ని ఎలా చేస్తున్నావు అంటే దేవుడు అన్నాడు, మేలుంది. కిందకి అంటున్నాడు చూడండి, ప్రస్తుతం ముందు సమస్త శిక్షయు దుఃఖకరముగా, ఆ ప్రస్తుతానికి ఎలా ఉంటుందట, సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడు కానీ సంతోషంగా ఏం కనబడుతుందా చెప్పండి. ప్రస్తుతానికి అంతా దుఃఖంగా ఉంటుంది కానీ సంతోషంగా ఏమైనా కనబడుతుందా? మీ ఫ్యామిలీలో కానీ, మీ ఇంట్లో, మీ జాబులో కానీ, ఎక్కడైనా మీకు అంత ఎలా ఉందో చెప్పండి, సంతోషంగా అనిపిస్తుందా? ప్రిపేర్ అయిపోండి. మళ్ళీ చెప్తున్నాను, రక్షింపబడిన మనందరికీ రెడీగా ఉండేవి ఏంటి చెప్పిన, శ్రమలు రెడీగా ఉంటాయి. ఎందుకు రెడీగా ఉంటాయి ప్రభు అంటే, ప్రస్తుతం నువ్వు కొంతకాలము శ్రమ అనుభవించాలి, మరియు అయినను దాని యందు అభ్యాసం కలిగి నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చు. ఏంటట, దాని యందు అభ్యాసము కలిగి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. అర్థమవుతుందా? ఏంటట, నీతి అను సమాధానకరమైన ఫలం అంటే శ్రమల్లో మనం ఏమి నేర్చుకుంటామండి? నీతి నేర్చుకుంటాం. శ్రమల్లో మనం ఏమి నేర్చుకుంటామండి? విధేయత నేర్చుకుంటాం. శ్రమల్లో మనం ఏమి నేర్చుకుంటాం? భయము, భక్తి నేర్చుకుంటాం. శ్రమలలో దేవుడిచ్చే ఫలముల విలువ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు చెప్పండి, శ్రమలు ఎవరి వలన వస్తున్నాయి? శ్రమలు ఎందుకు వస్తున్నాయి? శిక్షించడానికి వస్తున్నాయి. శ్రమలు ఎవరి వలన వస్తున్నాయి? దేవుని వలన వస్తున్నాయి. శ్రమలు ఎందుకు వస్తున్నాయి? శిక్షించడానికి వస్తున్నాయి. శిక్ష ఎందుకు వస్తుంది? మేలు చేయడానికి వస్తుంది. మరొక విషయం ఉంది, కొన్నిసార్లు ఆ శ్రమలు వచ్చే విధానం మనకు అనిపిస్తుంది ఇవి దేవుని వలన వచ్చాయంటే, కొన్నిసార్లు మనం తెచ్చుకునేవి కూడా ఉంటాయి. అన్నీ దేవుడిచ్చే కాదు, మనం తెచ్చుకునేవి కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి? కొన్ని శ్రమలు వచ్చినప్పుడట మనకు వివేచన ఉండాలట. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఇది దేవుని వలన వచ్చిందా, నేను చేసుకోవడం వలన వచ్చిందా, లేకపోతే ఎందుకు ఈ శ్రమ వస్తుందని ఏముండాలట? వివేచన ఉండాలట. అంటే పేజ్ 2లో మనకు అర్థం కావాల్సింది, శ్రమ ఎందుకు వచ్చిందో కూడా, దేని వల్ల వచ్చిందో కూడా మనకు అర్థం అవ్వాలి. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి? ఒకసారి కొరింథీ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం నుండి. అది చెప్పండి, ఏమించాలట? వివేచన. అంటే నువ్వు చేసే పనులు ఎందుకు చేస్తున్నావు, నీకు వివేచన ఉండాలి. నీకు శిక్ష ఎందుకు వస్తుందో నీకు వివేచన ఉండాలి. ఈ వివేచన లేకుండా చేస్తే ఏమవుద్దట? శ్రమలు దేవుని వల్ల వస్తున్నాయో నీ వల్ల వచ్చాయో నీకు అర్థం కాదు. చాలామంది అడుగుతారు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అనే పాయింటే చెప్తారు తప్ప ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయో చెప్తారండి? బాగా వినాలి. ఆర్థిక సమస్యలు అని చెప్తారు, బాగానే ఉంది. ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయో చెప్తారా? ఆ స్టోరీ చెప్పరు పాస్టర్ గారికి. ఆర్థిక సమస్యలు ఒకటే చెప్తారు. ఎందుకు వస్తాయి ఆర్థిక సమస్యలు? దొంగ వ్యాపారాలు, సారా వ్యాపారాలు చేస్తారు. రావా ఆర్థిక ఇబ్బందులు? నేను అడుగుతున్నాను, ఆర్థిక ఇబ్బందులు దేవుడిచ్చిన ధనాన్ని కాపాడుకోవడం రాకపోతే ఆర్థిక ఇబ్బందులు రావు. నీకు దేవుడు ఒక ధనం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవడం నీకు చేత కాకపోతే నీకు ఆర్థిక ఇబ్బందులు రాకపోతే మళ్ళీ ఈ స్టోరీ అంతా చెప్పరు. దేవుడు నాకు ఇచ్చాడండి, విచ్చలవిడిగా నా ఫ్రెండ్స్కి పార్టీలు ఇచ్చానండి, అలా ఇచ్చాను ఇలా ఇచ్చానంటే నువ్వు పార్టీలు ఇస్తే ఏమవుద్ది? పార్టీలు ఇస్తే అరటిపళ్ళు తొక్కలు కూడా దొరకవు నీకు. నువ్వు ఇలా తిరిగితే ఏమవుద్ది? దేవుడు ఇచ్చిన డబ్బు నీకు కాపాడుకోవడం తెలుస్తుందా? నీకు దేవుడు నమ్మి కొంత ధనాన్ని ఇచ్చాడు, ఆ ధనం కాపాడడం నీకు చేతనవుతుందా? నీకు అసలు నీకు రూపాయి విలువ నీకు అర్థం అవుతుందా? నీకు ఏం అర్థం అవుతుంది? దోబరా ఖర్చులు చేసుకుంటూ తిరిగితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పు? వీడికి అనవసరంగా డబ్బులు ఇస్తున్నాను అనుకోడండి.
దొంగ వ్యాపారాలు చేసి, పనికిమాల వ్యాపారాలు చేసి, ఉద్యోగం జీతం తెచ్చినప్పుడు ఆ వస్తువు ఇంటికి తినంగా రాకుండా నీ ఫ్రెండ్స్తో పనికిమాల పార్టీలు పెట్టి ఇలాంటివన్నీ గొల్ల చేసే పనులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు రావా? ఏం తెలియకుండా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అంటే, వచ్చేస్తే మరి ఎందుకు రావు? దేవుడే అనుమతించండి. నీకు ఎందుకు? నీకు తినంగా లేవు, దేవుడిచ్చిన డబ్బులు నువ్వు పాడు చేస్తున్నావు, అందుకే దేవుడు అనుమతి ఇచ్చాడు. మరో మాట మీరు యాకోబు పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 5వ అధ్యాయంలో ఒక వ్యక్తికి రోగం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడట పెద్దలను పిలిపించాలట. ఆ పెద్దలు వచ్చి, అక్కడ మాట క్లియర్గా ఉంటుంది, అతని కొరకు ప్రార్థన చేయాలి. రోగం కొరకు కాదు, చెప్పండి, రోగం కొరకు కాదు, మరి అతని కొరకు. ఇప్పుడు చెప్పండి, రోగం కన్నా ముందు ఎవరి కొరకు ప్రార్థన చేయాలట? అతని కొరకు. కింద మాట ఉంటుంది, అతడు పాపము చేసిన ఎడల, చెప్పండి, అతడు పాప క్షమాపణ నొందును. ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లమ్స్కి మనం చేసే పాపానికి చెప్పాలి సంబంధం ఉంది. ఇది స్వయంకృత అపరాధాలు అంటారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, నీ ఉద్యోగం నీకు దేవుడు ఇచ్చాడు, చాలామందికి ఉద్యోగాలు లేవు. నీకు ఉద్యోగం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఆ శాలరీతో పనికిమాల పార్టీలు పెడుతున్నావు. ఏం చేయాలి దేవుడు చెప్పు? నిన్ను శ్రమల గుండా వదిలేయద్దు నిన్ను. నీకు వ్యాపారం ఇచ్చాడు, ఆ వ్యాపారంలో ఏమైనా న్యాయంగా సంపాదిస్తున్నావా? అంత దొంగ వ్యాపారం. 10 రూపాయలు చింతపండు 30 రూపాయలు అమ్ముతావు నువ్వు. నేనేం చేయాలి? నీకు ఆర్థిక ఇబ్బందులు వద్దు. నీకు ఉద్యోగం ఇచ్చాడు, చక్కగా చేస్తావు ఉద్యోగం, చెయ్యవు. నీకు ఉన్న ఉద్యోగం సరిపోదు, నీకు మళ్ళీ ఆ ఉద్యోగం వంక పెట్టుకుని ఎన్నో పని చేస్తావు. దేవుడు శ్రమలు గుండా చేయడండి, పడేయడండి. ఆర్థిక ఇబ్బందులు రావా? వస్తాయండి, ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన ఆ ధనాన్ని మనం కాపాడుకొని రాలేనప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చి ఎందుకు వచ్చి అనారోగ్య సమస్యలు? నీకు చక్కగా ఇల్లు ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, చక్కగా ఇంట్లో తినొచ్చుగా. ఇంట్లో తిను, ఆ పాచిపోయిన పూరీలు తింటావు 24 hours. నీకు అనారోగ్య సమస్యలు రాకపోతే ఏమొస్తాయి? ఆ దరిద్రం అంతా బయట తింటావు. నేను అడుగుతున్నాను, రాకపోతే ఏమొస్తాయి? నీ ఆరోగ్యం పాడు చేసుకున్నది నువ్వే, నీ ఆర్థిక పరిస్థితులు పాడు చేసుకున్నది నువ్వే, నీ సంసారం గొల్ల చేసుకున్నది నువ్వే. భార్యగా నా భర్త నా మాట వింటలేదు, భర్తగా నా భార్య నా మాట వింటలేదంటే ఎవడు చేసుకున్నాడు? ఇవన్నీ నువ్వే చేసుకుంటున్నావు. ఎందుకు చేసుకుంటున్నావు? మీకు ఒక బాండింగ్ ఇచ్చాడుగా, మాట్లాడుకోవాలిగా, చక్కగా టైం స్పెండ్ చేయాలిగా. ఇవేమీ చేయకపోతే, ఇబ్బందులు రాకపోతే ఏమొస్తాయి? ఆ బిడ్డలు మాట వింటలేదంటే బిడ్డలు ఇచ్చాడు, వాడికి ఏం చెప్పాలి నేర్పించాడు. ఆ బిడ్డకు నువ్వేం చెప్పకపోతే ఈ శ్రమలన్నీ మీరు తెచ్చుకున్నావు కదా. ఇవేం చెప్పం పాస్టర్ గారికి వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం ప్రార్థన చేయండి అంటే దేవుడు అంటాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసిన దేవుడేంటో, నువ్వు ప్రార్థన చేసిన దేవుడు. ఎందుకంటే ఇచ్చింది పాడు చేసుకున్నావు నువ్వు. ఇప్పుడు దీనికి పాస్టర్ గారు రికమెండేషన్ అంటే ఎలా అవుద్ది? పాస్టర్ గారు ఎంత రికమెండేషన్ చేస్తే ఎలా అవుద్ది? ఇన్ని రికమెండేషన్ ప్రార్థన చేసినా, కోయంబత్తూరు ఫోన్ చేసిన ఆ పాస్టర్ గారి ప్రార్థన కూడా దేవుడు చెప్పండి వెండో. కోయంబత్తూరు అంటే ఎవరైనా అడగండి, వెండో. నువ్వు లెటర్స్ రాసినా, కాల్ చేసినా, ప్రేయర్ టవర్లో నుంచి నువ్వు ప్రేయర్ చేసినా సిగ్నల్ అందదో. సిగ్నల్ ఏరియాలో లేదు, కవరేజ్ ఏరియాలో లేదన్న. అసలు నీ ప్రేయర్ అక్కడి వరకు వెళ్దో. ఎందుకు వెళ్దంటే నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు అనుమతించేది ఆయనే, ఇబ్బందులు గురి చేసేది ఆయనే, ఇన్నిటిని అనుమతించేది ఆయనే. నేను ముగించేస్తున్నాను. 3వ స్టేజ్ ఉంది. ఎందుకు ఇవన్నీ దేవుడు చేస్తాడంటే దేవుడు అంటున్నాడు, 3వది, 1 దేవుడు శ్రమలు అనుభవిస్తాడు, 2 శిక్ష విధించి భయభక్తులు నేర్పిస్తాడు. ఇది 3వ స్టేజ్ అండి. ఈ స్టేజ్కి వెళ్ళాలంటే అందరూ ఈ 3వ స్టేజ్ అండి. చెప్పిన ఇది అందరికి రాదు కానండి. ఎవరో రేర్ పర్సన్స్, సంథింగ్ స్పెషల్ ఉండే క్యాండిడేట్స్ ఉంటారు దేవుడికి, ప్రత్యేకమైన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా సాతాను గారిని పంపిస్తాడట. చరిత్రలో ఎవరిని పంపించారు డైరెక్ట్గా అంటే యోబు దగ్గరికి పంపించారు, యోబు గారి దగ్గరికి. భక్తుల జాబితాలో మళ్ళీ ఎవరికి వచ్చారంటే దావీదు దగ్గరికి వచ్చాడు. ఇంకా ఎవరి దగ్గరికి వచ్చారంటే క్రొత్త నిబంధనలో పౌలు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? పౌలు దగ్గరికి వచ్చి సాతాను దూతలా ఒక ముళ్ళుందట. ఎవరికి? పౌలు గారికి. ఆ ముళ్ళు అలా గుచ్చుతుందట. పౌలు అంటాడు, సాతాను దూత ఉంది నా దగ్గర, సాతాను దూత అని అడుగుతున్నాను. ఎందుకు సాతాను దూత పౌలు గారికి అంటే అక్కడ చెబుతున్నాడు, చూడండి, ముగించేసుకుందాం. 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా యందు నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతుంది. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి మాటలు ఎంత వింతగా ఉన్నాయి చూడండి. విశేషముగా ఎక్కడ ఆనందిస్తున్నాడట?
బలహీనతలు ఏందే. అక్కడ ఒక మాట ఉంది 7వ వచనంలో, సాతాను ఎక్కడ చెప్తున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు నాకు అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడేను. ఇప్పుడు చెప్పండి, 3వ స్టేజ్ ఎవరు రాదండి, ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు. ఆ 3వ స్టేజ్లోకి ఎవరు వస్తారంటే, ఎవరో దేవుడికి అత్యధిక ప్రియులైన వారు వస్తారు. ఆ ప్రియులైన వారికి దేవుడు డైరెక్ట్గా ఎవరిని పంపిస్తాడట, సాతానుగానే పంపిస్తాడు. సాతానుగాడు ఎందుకు ప్రభు అంటే, ఆడ పక్కన కూడా మనం కూర్చేస్తుంటాడట. ఏ ముళ్ళు ఎలా ఉంటుందో తెలియదు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ముళ్ళు ఉంటుంది. గుచ్చుతాడు. ఆ టైంలో అర్థం చేసుకోలేని వాడైతే, ఏం దేవుడు రా బాబు, ఈ దేవుడికి నమస్కారం అని చెప్పి వదిలేసిపోతాడు. విశ్వాసంలో బలమైన వాడైతే ఆ శ్రమ కలిగే కొద్దీ, చెప్పండి, రాటు దేరిపోతాడట. ఆ శ్రమ కలిగే కొద్దీ వాడు చాలా ధైర్యంగా తయారవుతాడట. ఆ శ్రమ కలిగే కొద్దీ అన్నాడట, ఎన్నో మార్లు ప్రార్థన చేసినప్పుడు దేవ తీసి అన్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఒక ధైర్యం మనకు వస్తుందట. ఈ శ్రమలో ఉన్నప్పుడే నా కృప నీ యందు విస్తరిస్తుంది అన్నప్పుడు అప్పుడు అంటామంట, ప్రభువా ఈ టైంలోనే నువ్వు నన్ను బాగా ఇష్టపడుతున్నావు అన్నది నీ ఇష్టమైతే ఆ ముళ్ళు అలాగే ఉంచు, ఎంత లోతు దించుతావు దించు, అనుభవించడానికి నేను రెడీ. ఇది ఎవరికి వస్తుందండి? యోబు తమ్ముళ్ళకి, యోబు చెల్లెళ్ళకి వస్తుంది. నడుందా మనం యోబు తమ్ముళ్ళమా చెప్పండి, యోబు చెల్లెళ్ళమా చెప్పండి. ఎవరికి రాదండి, ఎవరో ఉంటారండి, వాళ్ళకి వస్తుందండి. వాళ్ళకి ఎందుకు వస్తుందంటే, వాళ్ళ విశ్వాసపు పరిపూర్ణ స్థాయికి తీసుకెళ్ళడం కోసం. అంటే ఇది ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్లో ఎలా ఉంటుంది తెలుసా, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది, కళ్ళ ముందు ప్రియులు చనిపోయే పరిస్థితి ఉంటుంది. మొదటి శ్రమ దేవుడు పెడతాడు, 2వ శ్రమ మనం చేసుకున్న వస్తుంది, 3వ శ్రమ బాగా వినండి, దేవుడు సాతాను పంపించి మరీ మనల్ని ఇబ్బంది పెడతాడట. మనం ప్రతి దానికి ఎవరి మీద గెంటేద్దామండి? వర్షం వస్తే ఆడే అంటాం, గాలి వేస్తే ఆడే అంటాం, తుమ్మినా ఆడంటాం, ఆటో రాకపోయినా ఆడంటాం, బస్సు రాకపోయినా ఆడంటాం, బస్సు వచ్చి వెళ్ళిపోయినా ఆడంటాం, ట్రైన్ రాకపోయినా ఆడంటాం, అన్నీ ఆడిపోయి గంటెత్తామండి. కానీ అన్నీ ఆడికి సంబంధం లేదండి. చాలా బాధపడతారు తెలిసి, మమ్మల్ని ఎక్కడ ఉన్నాడు చాలా బాధపడతారు, ప్రభు అన్నీ నా మీద గంటేస్తున్నారు. వీళ్ళకి అంత సీన్ ఉందా ప్రభు? నేనే ఎక్కడో యోబు గారి దగ్గర పంపో, ఎక్కడో పౌలు గారి దగ్గర పంపో, ఎక్కడో నీ భక్తుల దగ్గర వీళ్ళ పెద్ద యోబు తమ్ముళ్ళలాగా ప్రతి దానికి నా మీద గంటేస్తున్నారు ప్రభు. ఆటోకి నాకు సంబంధం ఏంది ప్రభు? ప్రతి దానికి ఎవరి మీద గంటుంది చెప్పండి? మనకు అంత సీన్ లేదండి. మనకు సాతాను పరీక్ష. అందుకే ఇందాక మనం చదువుకున్నాం, రక్తము కారినంతగా వాడితో మనం ఫైట్ చేయలేము. మనకు ఆ క్యాపబిలిటీ లేదని నేను అనుకుంటున్నాను. ఒక యేసుప్రభువే రక్తానికి ఎదురు నిలబడ్డాడు, ఒక అపోస్తులే రక్తానికి ఎదురు నిలబడ్డారు. రంపాలతో కోసేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక అన్నారు. కొలిసీం నేను చెప్పి ముగించేస్తాను. రోమ్ కొలిసీంలో తల్లుల ముందు పిల్లల్ని చంపేస్తున్నారండి. తల్లుల ముందు పిల్లల్ని చంపేస్తుంటే తల్లి బాధ ఎలా ఉంటుందండి? నీ బిడ్డకి ఏదన్నా చిన్న వస్తువు తగిలినప్పుడు నీ ప్రాణం ఎలా ఉంటుందండి? తప్పకమని నీ కళ్ళ ముందే పడింది అనుకో, నీ ప్రాణం ఎలా ఉంటుంది? ఎంత అల్లాడిపోతామండి, ఎంత బాధ అయిపోతుంది. అలాంటిది మన బిడ్డనే మన ముందు చంపేస్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? చరిత్ర చెప్తుంది, 7 కొడుకుల్ని తల్లి ముందు 7 కొడుకుల్ని ఒకేసారి చక్రవర్తి ఆజ్ఞతో అలా చంపేస్తే, ఆ 7 కొడుకుల్ని చంపేసిన తర్వాత తల్లిని అడిగారట, ఇప్పుడు చెప్పు యేసుప్రభుకి జై కొడతావా, యేసుప్రభుని వదిలేస్తావంటే 7 కొడుకులు చనిపోయిన తర్వాత ఆ తల్లి అందట, 7 కొడుకులు కాదు, నా గొంతు మీద కత్తెట్టి నన్ను కూడా చంపేస్తున్నా చివరి మాట, నేను చక్రవర్తికి జై కొట్టను, యేసుప్రభుకే జై కొడతానని చచ్చిపోయింది. ఎవరండి ఇలాంటివి ఎవరు చేస్తారంటే, నాలాంటి ఆదివారం అలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళు చేయరండి. ఇవి శ్రమలలో ఆనందించేవారు మాత్రమే చేస్తారు. నిన్ను చిన్న మాట అంటే సంఘానికి రావు, నీకు ఎంత టెంపరో, నువ్వు రావు, నిన్నేం అనకూడదు, నీకు పూలమాలలేసి దండలేసి నిన్ను ఆహ్వానించాలి. నీకు ఎదుగు మానేసి ఉంటే అత్తమాలు ఏళ్ళు నా వైపుకి ఎత్తుతున్నాడంటే అందుకే మానేశాను. నీకు ఏళ్ళు ఎత్తకూడదు, నీకు ఏం అనకూడదు, నేనేం అనకూడదు. నువ్వు ఇచ్చిన ₹10 70 సార్లు చదవకపోతే మా ప్రాణం తీసేస్తావు నువ్వు. ఇక్కడ నేనేం నడుతున్నాను, ఇంత నడుతున్నాను, రక్తం కారేంతగా మనం ఫైట్ చేయగలమని చెప్పండి. కొడుకుని చంపేశారట, రంపాలతో కోసేశారట, ఖడ్గాలతో పొడి చేశారట, తడి గుడ్డలు బిగించి వాళ్ళని, ఆ తడి తోళ్ళు ఏవైతున్న తోళ్ళు బిగించి మేక చర్మాలు గొర్రె చర్మాలు కప్పి వాళ్ళని నలిపే చంపేశారట.
ఏం రాయబడ్డాయో బైబిల్లో. ఇంతలా జరుగుతున్నప్పుడు, అరే నేను నమ్ముకున్నందుకు ప్రభువా, నేను నమ్ముకున్నందుకు 7 కొడుకులు చంపేశారు, నేను నమ్ముకున్నందుకు భార్యను చంపేశారు, నేను నమ్ముకున్నందుకు భర్తను చంపేశారు, నేను నమ్ముకున్నందుకు కుటుంబాన్ని చంపేశారంటే ప్రభు అంటాడట, మృతు నొందించేవాడును నేనే. చెప్పండి, బ్రతికిందించేవాడు నేనే. ఇప్పుడు మనకు అర్థం కాదు, ప్రభువా 50,000 మంది స్టేడియంలో అలా కూర్చున్నారు. రోమ్ కొలీసియం తెలుసు కదా, 50,000 మంది అలా కూర్చుంటే నీ మధ్యలో నేను నమ్ముకున్న బిడ్డల యొక్క వస్త్రాలు ఇప్పి వాళ్ళ కత్తులతో నరుగుతుంటే, ఈ ద్వితీయోపదేశ కాండంలోంచి మాతో ఎలా అంటున్నావేంటి ప్రభు అంటే, మృతులందించేవాడు నేనే, బ్రతికించేవాడు నేనంటే, అంటే ఇలా చనిపోవడం నీకు ఎందుకు ప్రభు అంటే, దేవుడు అంటాడు, వారు అలా చనిపోవడమే నాకు మహిమ అంటాడట. నాకు అర్థం అవ్వట్లేదు ప్రభు అంటే, అర్థమవుద్ది. ఆ చుట్టూ ఉన్న వారి అందరూ రకరకాలు చెబుతున్నారు. దేవుని కోసం భార్యను కోల్పోయారు, దేవుని కోసం భర్తను కోల్పోయారు, దేవుని కోసం ఆస్తులు కోల్పోయారు, దేవుని కోసం ప్రాణాలు కోల్పోయారు, దేవుని కోసం అన్నీ కోల్పోయారు. ఏంటి ప్రభా దీనివల్ల నీకు మహిమ అంటే, ఇప్పుడు చరిత్ర మీరు చదవండి, మీకు ఓపుకుంటే ఆ 50,000 మంది అలా కూర్చొని ఈ చనిపోతున్న సీన్ అంతా చూసి, చరిత్రలో రాయబడిందండి. ఆ చనిపోతున్న సీన్ చూసి వాళ్ళకు ఒక విషయం అర్థమైందంట. కళ్ళ ముందు బిడ్డను చంపేస్తుంటే ఆ తల్లి ఏట్రా దేవుడు అంటది, కళ్ళ ముందు భార్యను చంపేస్తుంటే భార్య కన్నా దేవుడు అంటాడేంట్రా, కళ్ళ ముందు భర్తను చంపేస్తుంటే భర్త కన్నా దేవుడు అంటదేంట్రా, కళ్ళ ముందు ఆస్తులన్నీ దేవుడి కోసం పోతుంటే ఇంకా దేవుడు అంటారేంట్రా అని ఏడుస్తూ వాళ్ళు అన్నారట. ఈ దేవుడి కొరకు వీళ్ళు బిడ్డలను పోగొట్టుకుంటున్నారు, ఈ దేవుడి కొరకు భర్తను పోగొట్టుకుంటున్నారు, ఈ దేవుని కొరకు భార్యను పోగొట్టుకుంటున్నారు, ఈ దేవుని కొరకు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, ఈ దేవుని కొరకు అన్నీ పోగొట్టుకుంటున్నారు అని ఆ స్టేడియంలో నుంచే వాళ్ళు వెనక్కి పరిగెట్టి అన్నారట, ఈ దేవుడు అంత గొప్పవాడా, ఒక్కసారి ఆ దేవుడు నమ్మాలని 1000 మంది యేసుప్రభువుని నమ్మడం స్టార్ట్ చేశారట. ఇదే దేవునికి మహిమ రావడం అంటే. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం మనుషులు చనిపోతున్నారు, దేవుడు ఏం పట్టించుకోడు అనుకుంటాం, కానీ దేవుడు అంటాడు అలా చనిపోవడమే నాకు మహిమ. మీకు లాజరు సందర్భం మీకు గుర్తుందో లేదో, లాజరు సిస్టర్స్ చెప్తారుగా, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండంటే, ఆయన అంటాడు వాళ్ళ టీంతో ఉన్నప్పుడు, ప్రభు అంటాడు, ఈ రోగం ఊరకే రాలేదు, ఈ మరణం ఊరకే రాలేదు, ఈ మరణం మనుష్య కుమారుని మహిమ నిమిత్తం వచ్చింది అంటాడు. ఇప్పుడు చెప్పండి, మనకు రోగాలు రావడం కూడా ఎవరికి మహిమ అంట? చెప్పాలి, మనకు రోగాలు రావడం ఎవరికి మహిమ? ఈ మాట డాక్టర్ గారు చెప్పగలరు? మీరు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మనకు రోగాలు రావడం ఎవరికి మహిమ? నాకు రోగం వచ్చిన పాస్టర్ గారి ముందు నిలబడిన డాక్టర్ గారు పైనుంచి కిందకు చూసి, చాలా పెద్ద ప్రాబ్లం ఉందండి మీకు అని అన్నప్పుడు, నేను చాలా నిష్ట కలిగిన భక్తుడిని అయినా, నాకు అలాంటి ప్రాబ్లం వచ్చిన డాక్టర్ గారే చేతులు ఎత్తేసిన అప్పుడు కూడా, దేవా ఈ రోగమును బట్టి నీకు మహిమ అయితే ఈరోజే ఈ హాస్పిటల్ మెట్ల మీదే నీకు మహిమ కలుగునుగాక అనగలవా అని అడుగుతున్నాను. అనాలండి, ఆ స్టేజ్కి మనం రావాలండి. ఆస్తులన్నీ పోయి కేవలం నేను నమ్ముకున్న తర్వాత కలిసి వచ్చిన భక్తులను నేను చూశాను, సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. నేను నమ్ముకున్న తర్వాత మా స్థలాలు పోయాయి, నేను నమ్ముకున్న తర్వాత మా వ్యాపారాలు పోయాయి, నేను నమ్ముకున్న తర్వాత మా ఆరోగ్యాలు పోయాయి, నేను నమ్ముకున్న తర్వాత మా కుటుంబంలో సమాధానం లేకుండా పోయింది. ఎన్ని పోయిన ప్రభువా చేతులెత్తి నీ వైపు చూస్తూ సమస్త మహిమ ఘనత నీకే కలుగునుగాక అనగలవా? అనాలి. అది వర్షిప్ అంటే. పౌలు అంటాడు, యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత నీకేమొచ్చిందంటే సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆస్తులు ఇచ్చేసాడట దేవుని కొరకు, స్థితిగతులు ఇచ్చేసాడట దేవుని కొరకు, అన్నీ పోగొట్టేసుకున్నాడు దేవుని కొరకు. ఏం సంపాదించే పౌలు యేసుప్రభువుని నమ్ముకున్నంటే, అక్కడ 2 ఎకరాలు ఇక్కడ 2 ఎకరాలు సంపాదించాను అనలేదండి. ఏం సంపాదించే పౌలు అంటే అన్నీ వదిలేసుకుని క్రీస్తుని సంపాదించుకున్నాడు. మనకి ఈ మాటలు పిచ్చోళ్ళు, వీళ్ళందరూ పిచ్చిరా, దేవుడి పిచ్చి ఎక్కేసింది అనుకుంటారు అందరూ. కానీ బైబిల్ అంటుంది, ఇలాంటి పిచ్చివారిని దేవుడు అన్నాడు, నా బిడ్డలు. మీకు ఆస్తులు పోయినప్పుడు బయట వాళ్ళు ఏడుస్తారు, ఆస్తులు పోయినప్పుడు బయట వాళ్ళు నవ్వుకుంటారు. కానీ మీరు ఆస్తులు పోయినప్పుడు కూడా, దేవా నాకేంటి ఆర్థిక ఇబ్బందులను ఒక్క మాట నువ్వు నన్ను అడగలేదు చూసావా, అప్పుడు నచ్చావు నా కుమారుడా అంటాడు. నీకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు బయట వాళ్ళు అల్లాడిపోతారు దేవుళ్ళ దగ్గరకు వచ్చి, కానీ ఇంత అనారోగ్య సమస్య వచ్చిన ఒక్క మాట నువ్వు నన్ను అడగలేదు చూసావా, నేను బట్టి నేను మహిమను పొందుతున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు శ్రమలు ఎందుకు అనుభవిస్తాడంటే, ఆ దేవుడు శ్రమలలో మన ద్వారా చెప్పాలి మహిమ పొందుతాడు. ఇప్పుడు ఇంత పెద్ద శ్రమలు ఇంత పెద్ద శ్రమలు మన ముందు మేఘము వలె అలా ఆవరించున్నప్పుడు, ఇవి పెద్ద శ్రమలా చెప్పండి? ఈ పెద్ద శ్రమలా? జస్ట్ ఇక్కడికి వచ్చే ఆటో అక్కడికి వెళ్తుంది అంతే, ఎక్కడికి? అది పెద్ద శ్రమ? ఈ పెద్ద ఇబ్బందులా చెప్పండి?
మనకి ఏ పెద్ద శ్రమలేం కాదండి, మనం చాలా సీరియస్గా ఫీల్ అవుతాం. ఈ పెద్ద శ్రమలేం కాదు, ఈ చిన్న చిన్న శ్రమలకే మీరు ఎంత అల్లాడిపోతే దేవుడు అన్నాడు, రక్తము కారినంతగా శ్రమ పడగలవంటే అక్కడ నిలబడి చెప్పాలి, ఎస్ మై లార్డ్, నేను పోరాడతాను. ఈ స్థితిలో, ఈ స్థితిగతుల్లో నా ప్రాణాలు పోవడమే నీకు మహిమ అయితే దాన్ని నేను రెడీ అయిపోయాను ప్రభా అనాలండి. అంత ధైర్యంగా అనాలండి. దేవుని కొరకు సర్వము కోల్పోయే స్థితికి రావాలి. అందుకే పౌలు గారు అంటారు ఆ ఫిలిప్పీ పత్రిక రాస్తూ, క్రీస్తునందు మనం ఎందుకు పిలువబడ్డామంటే చెప్పండి, శ్రమ పడుటకే పిలువబడ్డా. ఈ మాటలు ఎక్కడుండి చెప్తున్నాడు చెప్పండి, మర్చిపోద్దు బ్యాక్గ్రౌండ్. ఎక్కడుండి చెప్తున్నాడు? జైల్లో ఉండి చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి సబ్జెక్ట్ గుండెల్లో ఉంటే పాటలు ఎలా ఉంటాయి చెప్పండి, ఖైదీలు మారిపోయేలా ఉంటాయి. ఇలాంటి సబ్జెక్ట్ మన గుండెల్లో ఉంటే సరసాల అధికారి మారిపోయేలా ఉంటాయి. ఇలాంటి సబ్జెక్ట్ మన గుండెల్లో లేదు కనుక మనకి ఎలాంటి పాటలు వస్తాయి చెప్పండి, చెప్పండి ఎలాంటి పాటలు? పిండి పిసుకు తొట్టియు చెప్పండి, బుడ్డులో నూనెయు, ఆకాశ వాకిండ్లు, ఈ పాటలు వస్తాయి మనకి. శ్రమలలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో తండ్రి యోబు వలె నేను స్తుతిస్తానన్న పాటలు మనకు రావు. కాబట్టి దేవుని కొరకు భరించండి, దేవుని కొరకు పరిగెట్టండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ దేవుడిని నమ్ముకుంటే ఏమొస్తాయి ఏంటంటే శ్రమలు ఎదురు వస్తాయి. ఆ శ్రమల్లో ఏమొస్తుంటే ఒక ధైర్యం వస్తుంది. ఆ శ్రమల్లో దేవునికి మహిమ వస్తుంది. మొన్న ఈ సెడ్ ఇప్పుతున్నప్పుడట నాకు మొన్న తెలిసింది, ఆ పైనుంచి అలా మిషన్ అడిగిపోయింది ఆ సింగాన్ మీద. ఈ రాడ్లు కట్ చేస్తారు చూసారు, రాడ్లు, ఆ సింగాన్ మీద మిషన్ అడిగిపోయింది. అది నిజంగా స్ట్రైట్గా పడితే పేగులన్నీ ఏమవుతాయి చెప్పండి, ఇక్కడ అలా బయటకు వస్తాయి. అది జరగలేదు. ఒకవేళ జరుగుంటే నేను అడుగుతున్నాను, మన చర్చిని బతుకున్నంతకాలం మనం ఎన్ని మాటలు అంటారు చెప్పండి? మనం మనిషిని బలి తీసుకున్నారా మీ పరిచర్లు అంటారండి మనల్ని? ఇక్కడ అది జరగలేదు దేవుని దయ వల్ల. ఎందుకంటే మనం అంత భరించలేమని తెలిసే దేవుడు సింగాన్ని బతికించేశాడు. నేను అడుగుతున్నా, భరించగలవనుకుంటే ఎవరిని తీసుకెళ్ళిపోతాడో, ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా కసకస కోసేయండి, మొక్కలు కానీ కోసేయాలండి. ఆయన జరగలేదు. దేవుని కృపను బట్టి అన్న క్షేమంగా ఉన్నాడు, శ్రీనారాయణ బాగున్నాడు, దిలీప్ అన్న అందరూ చక్కగా పనిచేశారు. దేవుని దయ వల్ల క్షేమంగా ఇది ఇప్పేసాం. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఏ టైంకి ఎలా జరుగుతుందో తెలియదు. అన్నిటికీ మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి. దానికి మెంటల్ ప్రిపరేషన్ మనకు